మనకి రౌట్ 53 తీసుకున్నాం బాస్. ఓకే, రౌట్ 53 తీసుకున్నాం. రైట్. ఈ రౌట్ 53లో మనకి ఏం కనిపిస్తుంది అంటే సింపుల్గా అసలు రౌట్ 53 కంటే ముందే మనం ఒక పాయింట్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఎట్లాగా? సో ఇప్పుడు యాక్చువల్గా ఇది నా బిజినెస్. ఓకే, ఇదేంది? నా బిజినెస్ ఇక్కడ ఉంది. నా బిజినెస్ ఎక్కడ ఉంది? సర్వర్లో ఉంది. ఏ సర్వర్? అది లైనెక్స్ సర్వర్లో ఉంది నా బిజినెస్. సో నా లైనెక్స్ సర్వర్లో ఉన్న బిజినెస్ని డిప్లాయ్ చేశాను. ఈ సర్వర్ ఐపి 1.2.3.4 ఇంతే. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ 1.2.3.4 ఏదైతే సర్వర్ ఐపీ అడ్రస్ అట్లా ఉన్నదో సింపుల్గా ఇలా మనం ఇదిగో బాబు, ఇక్కడున్న ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే ఇదిగో ఈ ఐపీని ఉపయోగించుకో అనే పొరపాట్లో ఎండ్ యూజర్కి మనం ఇచ్చామనుకో, అయిపోయింది మన పని. ఎండ్ యూజర్కి మనం ఐపీ అడ్రస్ని ఇవ్వకూడదా సార్? ఇవ్వకూడదు. నో. దట్ మీన్స్ వాట్? వెన్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ బిజినెస్ టు ద పబ్లిక్ ఆర్ ఎండ్ యూజర్, డోంట్ ప్రొవైడ్ ద ఐపీ అడ్రస్ టు ద ఎండ్ యూజర్. దిస్ థంబ్ రూల్ రియల్గా చెప్పాలంటే. సో మరి ఏది ఇవ్వాలా వాడికి, ఎండ్ యూజర్కి? టు యాక్సెస్ మై బిజినెస్, అప్లికేషన్. నా బిజినెస్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడానికి ఎండ్ యూజర్కి ఏమి ఇవ్వాలా? ఎస్, దాట్స్ వై వీ మస్ట్ బై ఏ డొమైన్. ఎస్, వీ మస్ట్ బై ఏ డొమైన్ మనం పర్చేజ్ చేసుకోవాలి ఫ్రమ్ డొమైన్ రిజిస్ట్రార్స్. వీ మస్ట్ పర్చేజ్ ఎ డొమైన్ ఫ్రమ్ డొమైన్ రిజిస్ట్రార్స్. ఆ డొమైన్ రిజిస్ట్రార్స్ అంటే ఎవరున్నారు సార్? చెప్పాను కదా, డొమైన్ రిజిస్ట్రార్స్ అంటే ఎస్ గోడాడీ ఉంది. డొమైన్ రిజిస్టర్ అంటే గోడాడీ ఉంది, తర్వాత విగ్రాక్ ఉంది, తర్వాత హోస్టింగర్, తర్వాత ఏడబ్ల్యూఎస్ కూడా ఉంది. ఏడబ్ల్యూఎస్ కూడా డొమైన్ రిజిస్ట్రారేనా? ఎస్. ఏడబ్ల్యూఎస్లో రౌట్ 53 అనే సర్వీస్ ద్వారాగా మనం డొమైన్ పర్చేజ్ చేసుకోవచ్చు రియల్గా. ఓకే, ఈ మాదిరిగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ యువర్ బిజినెస్ సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్, ఐ కెన్ పర్చేస్ ద డొమైన్ అండ్ ఐ కెన్ యాడ్ దిస్ డొమైన్ టు దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. అంతే, డొమైన్ పర్చేజ్ చేస్తాను. ఏది? సో వెన్స్లో.com, ఈ డొమైన్ పర్చేజ్ చేసా. వెన్స్లో.comకి ఐపీ అడ్రస్ లింక్అప్ చేసాం. అయిపోయింది, స్టోరీ ఓవర్. సో దీన్నే మనం టోటల్గా చెప్పాలంటే ఒక రికార్డ్ అంటాం. దాన్నే మనం ఒక అడ్రస్ రికార్డ్ అంటాం. దాన్నే ఇంకో చెప్పండి, రికార్డ్ సెట్ అంటారు. అట్లా ఆ మాదిరిగా మనం ఇది మ్యాపింగ్ చేస్తున్నాం. సో ఇది యాక్చువల్గా అంటే మనం పర్చేజ్ చేయాలి డొమైన్ని తప్పకుండా. టు ఎక్స్పోజ్ మై బిజినెస్ టు ద ఎండ్ యూజర్స్, వీ మస్ట్ పర్చేజ్ ఎ డొమైన్ ఫ్రమ్ ద డొమైన్ రిజిస్ట్రార్స్. సో దీన్ని మ్యాపింగ్ చేయడానికి మనం ఒక రికార్డ్ సెట్, ఒక అడ్రస్ రికార్డ్ ఇలా మాట్లాడతాం. ఒక రికార్డ్ అంతే. దానిని ఇంకో భాషలో ఏం చెప్పాలంటే టోటల్గా డిఎన్ఎస్ అంటారు కొంతమంది. అందుకని ఈ రికార్డు పేరు డిఎన్ఎస్ రికార్డ్స్ అని అంటాం. సింపుల్గా డిఎన్ఎస్ గురించి మీకు చాలా చక్కగా ముందు క్లాసులో డిఎన్ఎస్ రికార్డ్స్ అంటారు వీటిని. దట్ మీన్స్ వాట్ వీ క్రియేట్ ఎ రికార్డ్ అండ్ వీ మెన్షన్ ద సంథింగ్ కాల్డ్ దిస్ అడ్రస్. అర్థమైంది? అడ్రస్ అండ్ దిస్ ఇస్ ఐపీ అడ్రస్ అని రాశాను కదా, ఐపీ అడ్రస్ సింగిల్ సర్వర్. బట్ సో మెనీ సర్వర్లు ఉంటాయంటే ఎండ్ పాయింట్ అంటే ఏంది? నీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఎండ్ పాయింట్. అంతే, సింపుల్. అది ఇవ్వాలి అట్లా అనమాట. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సో మెనీ సర్వర్స్ అయినప్పుడు. సో ఈ మాదిరిగా మనం సింపుల్గా వర్కౌట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సరే. ఓకే సార్, అర్థమైంది. కొంచెం జాగ్రత్తగా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకి సో దీనికి వెళ్దాంలే. రైట్, సో గుడ్. ఇది యాక్చువల్ స్టోరీ. అందుకోసం మనకి ఈ ప్రాసెస్ అంతా నడిపించాలంటే మనకి రౌట్ 53 అనే సర్వీస్ వచ్చేసింది. రౌట్ 53 మొత్తం రౌట్ 53 వచ్చింది. ఎస్, మొత్తం ఇదంతా చేయడానికి రౌట్ 53 వచ్చింది. సరే, రౌట్ 53లో మీకు ఇప్పుడు దాకా ఒక భాష అర్థం కాల. ఇదేందయ్యా అంటే రికార్డ్ సెట్ అనేది అర్థమైంది, కానీ చాలా మందికి ఈ నేమ్ సర్వర్లు అంటే అర్థం కావట్లా. మీకు ఎలా తెలుసు సార్? కేకే సార్ తెలుసు, ఇదంతా కూడా నేమ్ సర్వర్లు అంటే మీకు అర్థం కావట్లా. అంటే అసలు ఏంది నేమ్ సర్వర్లు, గొడవ ఏంటి అని చూస్తే సింపుల్గా ఫ్రెండ్స్, మీరు ఈ నేమ్ సర్వర్లు అనేవి ఎట్లా ఉంటాయి అంటే మనం
పర్చేజ్ చేసిన వెంటనే, అంటే డొమైన్ పర్చేజ్ చేసిన వెంటనే ద నేమ్ సర్వర్స్ కమ్స్ అలాంగ్ విత్ డొమైన్. whenever you purchase any domain, the name servers comes to you, అంతే. అంటే comes along with your domain name అని అర్థం. నీ డొమైన్ నేమ్, ఇప్పుడు నువ్వు వెన్స్రో.com పర్చేజ్ చేస్తే వెంటనే వెన్స్రో.com, చక్కగా వినండి, వెన్స్రో.com నువ్వు పర్చేజ్ చేస్తే నీకు వెంటనే నేమ్ సర్వర్ వచ్చేస్తుంది. నేమ్ సర్వర్ 1, ఓకే, నేమ్ సర్వర్ 2 వచ్చేస్తుంది. 2 సర్వర్లు ఎందుకు సార్ అంటే, ఒక సర్వర్ పని చేయకపోతే ఇంకో సర్వర్. అసలు సార్ నేమ్ సర్వర్లు ఎందుకు పనిచేస్తాయి మనకి, దేనికి? ఇది స్టోరీ. దట్ మీన్స్ వాట్, అసలు నేమ్ సర్వర్లు ఎందుకంటే, ఇప్పుడు నేను చెప్తా. సపోజ్ నువ్వు ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసి, బ్రౌజర్ ఓపెన్ చేసి www.venso.com అని ఇచ్చావమ్మా. ఓకే, ఈ వెన్స్రో.com అని ఇచ్చిన వెంటనే అసలు ఈ వెన్స్రో.comని అసలు ఎలా తెచ్చివ్వాలి? ఇప్పుడు వెన్స్రో.comకి వెళ్ళి నాకు వచ్చిన ఈ పేజీని ఎలా డిస్ప్లే చేయాలి? ఇప్పుడు బ్రౌజర్ మీద ఉన్న ప్రాబ్లం ఇది. బ్రౌజర్లో నువ్వు కొట్టితే బ్రౌజర్ అనేది ఆస్కింగ్, హే వేర్ ఇట్ ఈస్ వెన్స్రో.com, వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, ఐ డోంట్ నో వేర్ షుడ్ ఐ గో, ఐ డోంట్ నో వేర్ షుడ్ ఐ రీచ్, తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఇక్కడ నేమ్ సర్వర్లు ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేమ్ సర్వర్లు అనేది ఎప్పుడు వస్తాయి? వెన్ యూ పర్చేజ్ ద డొమైన్, you will get the name servers by default. ఓకే, అంటే ఇక్కడ నీ డొమైన్కి నేమ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీటిల్లో. ఓకే ఓకే, నీ డొమైన్ నేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్ మీన్స్ వాట్, హౌ యూ ఐడెంటిఫై ద వెన్స్రో.com అవుట్ ఆఫ్ ఆల్ ద డొమైన్స్? బికాస్ there are millions, trillions domains are available, trillions domains are available, but how you find out only venstro.com, how you will get the venstro.com? With the help of name servers. ఎందుకంటే ఈ నేమ్ సర్వర్లో నీ venstro.com గురించిన హిస్టరీ ఉంటుంది. అసలు నీ venstro.comకి సంబంధించిన అసలు ఏ ఎండ్ పాయింట్ కనెక్ట్ అయింది, ఓకే ఓకే, అసలు ఐపీ అడ్రస్ అయితే ఏ ఐపీ అడ్రస్ కనెక్ట్ అయింది, ఓకే ఓకే ఓకే, ఈ మాదిరిగా ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది యాక్చువల్గా దీనిలో. కానీ యాక్చువల్గా దీనిలో లేని ఇన్ఫర్మేషన్ ఈ నేమ్ సర్వర్ ఏం చేస్తుందంటే మరొక దాని దగ్గర నుంచి స్వీకరిస్తుంది. దాని పేరే SOA, స్టార్ట్ ఆఫ్ అథారిటీ. అంటే నేమ్ సర్వర్లు స్టార్ట్ ఆఫ్ అథారిటీస్ మనకి ఈ విధంగా పనిచేసి పెడతాయి అన్నమాట సింపుల్గా. ఇది టు యాక్సెస్ మై వెబ్సైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్ సర్వర్స్ అండ్ SOA. అంటే మీరు ఎలా మాట్లాడాలి? ఐ కెన్ యాక్సెస్ మై వెబ్సైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్ సర్వర్లు అండ్ SOA. నేమ్ సర్వర్లు ఏముంటుంది? మన డొమైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఎస్ఓఏలో కూడా మన డొమైన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది అంటే, అసలు ఈ డొమైన్ ఎవరు పర్చేజ్ చేశారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంత, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఏంటి, అసలు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి ఆఫీస్ అడ్రస్, ఆ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్తో పాటుగా అసలు ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో సింపుల్గా అవన్నీ ఉంటాయి. చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ సర్వర్లు ఏం చేస్తుందంటే, యాక్చువల్గా ఇక్కడ మనం ఇది ఇచ్చిన వెంటనే, ఏది బ్రౌజర్లో మనం www.venstro.com అని ఇచ్చిన వెంటనే ఇలా ప్రయాణం చేస్తుందని చెప్పా. ఇలా ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు హే గోడాడీని అడిగిద్ది. అరే బాబు, నా పేరు గోడాడీనే కానీ పర్చేజ్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషను, అసలు దానికి వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ ఇన్ఫర్మేషన్ అంతా నేమ్ సర్వర్లో ఉంది అని చెప్పి నేమ్ సర్వర్లో చూసుకునేది. ఈ నేమ్ సర్వర్లు ఉన్నాయి. ఈ నేమ్ సర్వర్లో కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే SOAలో ఉంది, తీసుకోండి. అట్లాగా ఈ రిక్వెస్ట్ అనేది, మనం ఇచ్చిన రిక్వెస్ట్ వీళ్ళ ద్వారాగా స్వీకరించింది ఇన్ఫర్మేషన్ అంతా. సేకరించి కన్సర్న్డ్ ఎండ్ పాయింట్ కనెక్ట్ అయిపోతుంది. అది కన్సర్న్డ్ ఎండ్ పాయింట్ కనెక్ట్ అవ్వాలంటే నేమ్ సర్వర్లు కావాలా. ఆ నేమ్ సర్వర్లు ఏం చేస్తాం చెప్పాం కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ Route 53 ఐ కెన్ క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్. ఆ హోస్టెడ్ జోన్ తయారు చేసిన వెంటనే నేమ్ సర్వర్లు వస్తాయి. ఆ నేమ్ సర్వర్లు, ఇక్కడున్న నేమ్ సర్వర్లు తీసేసి ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు రిక్వెస్ట్ అనేది ఇట్లా వెళ్తుంది అనమాట. అంటే ఇది యాక్చువల్గా స్టోరీ నేమ్ సర్వర్లో. The request comes to the name servers and name servers will give you some extract information, some exact information. ఇదిగో venstro.com అనే వెబ్సైట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నువ్వు కావాలంటే ఇదిగో ఇక్కడికి కనెక్ట్ అవ్వు అని చెప్పి అక్కడికి నీకు రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక చెప్పాను కదా, చూసారు కదా ఎట్లాగా ఇంకా రికార్డ్ సెట్కి
ట్రాన్స్ఫర్ అయింది. రికార్డ్ సెట్ నుంచి ఎండ్ పాయింట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే రికార్డ్ సెట్లో ఎండ్ పాయింట్స్ ఉంటుంది అనమాట. ఎండ్ పాయింట్స్ ప్లస్ రౌటింగ్ పాలసీ కూడా ఉంటుంది, రికార్డ్ సెట్లోనే ఉంటాయి అంతా. అంటే రికార్డ్ సెట్లో ఏముంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది, తర్వాత రౌటింగ్ పాలసీ ఉంటుంది, అంటే ఎండ్ పాయింట్ రౌటింగ్ పాలసీ ఉంటుంది. ఏది రికార్డ్ సెట్లో. ఈ రికార్డ్ సెట్కి మనం పేరు ఇస్తామా, ఎస్ పేరు కూడా ఇస్తాం. డొమైన్ ఇస్తామా, డొమైన్ కూడా ఇస్తాం కదా. ఎస్ యూస్ డొమైన్ నేమ్ అండ్ కన్సర్న్డ్ ఎండ్ పాయింట్ నేమ్ అండ్ రౌటింగ్ పాలసీ. ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ పాలసీని బేస్ చేసుకుని కనెక్ట్ అవ్వాలి, ఇదంతా అక్కడ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఇప్పుడు నేను నిన్న చెప్పాను ఆల్రెడీ, కానీ నేమ్ సర్వర్ల గురించి కొంతమందికి అవగాహన రావట్లా. సో దట్ మీన్స్ వాట్ అండ్ ది నేమ్ సర్వర్ విల్ గివ్ యూ దన్ ఎగ్జాక్ట్ domain. Yes. ఎందుకంటే there are so many domains are available. But how I find out? Yes, with the help of name servers, I can easily find out my domain. Otherwise, నాకు తెలియదు. ఎందుకంటే డొమైన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ మై నేమ్ సర్వర్లో. ఎందుకు నేమ్ సర్వర్లో డొమైన్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, డొమైన్ని పర్చేజ్ చేసిన వెంటనే ఆ డొమైన్ ఇన్ఫర్మేషన్ నేమ్ సర్వర్లోకి వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎస్ఓఏలోకి వెళ్ళింది. అందుకనే నేమ్ సర్వర్లు తయారవుతాయి, ఎస్ఓఏ తయారైతాయి. ఎప్పుడు నువ్వు డొమైన్ పర్చేజ్ చేసిన వెంటనే. ఎక్కడ, గోడాడీలో. అట్లా అనమాట, అలా తయారవుతాయి. సో దిస్ ఈజ్ ఇంటర్నల్ ప్రాసెస్. టోటల్గా చెప్పాలంటే ఇంటర్నల్ ప్రాసెస్. సో కాబట్టి మనం నేమ్ సర్వర్లతోటి ఎలా మాట్లాడాలంటే, హ్యాండిల్ ద రిక్వెస్ట్, యాక్సెస్ ద వెబ్సైట్. హ్యాండిల్ ద రిక్వెస్ట్ టు యాక్సెస్ ద వెబ్సైట్ అంటే ఇట్ హెల్ప్స్ టు యాక్సెస్ ద వెబ్సైట్ అనొచ్చు. ఇట్ హెల్ప్స్ టు యాక్సెస్ ద వెబ్సైట్. సో దీన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి ఎవడంటే రౌట్ 53. అది ఏడబ్ల్యూఎస్లో. మళ్ళీ ఇది నేను జస్ట్ గోడాడీ నుంచి చెప్తున్నా, మళ్ళీ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి అక్కడ అది వర్కౌట్ చేసుకోవాలా. అర్థమైందా? సో దట్ మీన్స్ వాట్, నువ్వు ఎప్పుడైనా సరే బ్రౌజర్లో డొమైన్ నేము సెర్చ్ చేసావంటే అసలు ఆ డొమైన్ ఉందా లేదా, అసలు ఎగ్జిస్టింగా కాదా, ఇది ప్రాపర్ డొమైన్ నేమా కాదా, అసలు ప్రాపర్గా నువ్వు టైప్ చేసావా లేదా, అవన్నీ వెరిఫై చేసేది నేమ్ సర్వర్లు. ఈ నేమ్ సర్వర్ దగ్గర ఉంటుంది. బాబు నువ్వు టైప్ చేసిన డొమైన్ నేము తప్పమ్మా, సరి చేసుకో, సరి చేసి మళ్ళీ టైప్ చేయని చెప్పాలి కదా వాడే వీడు. సో వీడి దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అంటే మనం పిచ్చి డొమైన్స్ అన్ని కొట్టేసామనుకో, హూ ఆర్ యూ, దిస్ డొమైన్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ప్లీజ్ వెరిఫై యువర్ డొమైన్ ప్లీజ్ అంటది అది. నేను వెన్స్రో.com అని కొడితే వస్తుంది, కానీ వెన్స్రో.com కొట్టకుండా వి కొట్టి SRO.com అని కొడితే వాట్ ఈస్ దిస్ ఉంటే లేదు కదా ఇది అంటది అది. పొరపాటున ఇది ఉందనుకో, దానికి రీడైరెక్ట్ చేసిద్ది నువ్వు అదే అనుకుని కొట్టావని. అంటే అందుబాటులో ఉన్న వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం నేమ్ సర్వర్ను ఉపయోగించుకుంటాం. నేమ్ సర్వర్లు ఆ విధంగా ఉపయోగపడుతుంది. దట్ మీన్స్ వాట్, ద నేమ్ సర్వర్ ప్రొవైడ్ ఏ స్పెసిఫిక్ డొమైన్స్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రౌజర్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రౌజర్. ఆ బ్రౌజర్కి ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఆ మాదిరిగా ఇందాక మనం ఎప్పుడో లాస్ట్లో మనం NS లుక్అప్ అని కొట్టాం కదా. NS లుక్అప్ అని కొట్టగానే డైరెక్ట్గా ఏం చేస్తుంది అన్నారు, నేమ్ సర్వర్ నుంచి డేటా తీస్తుంది. ఇది నేమ్ సర్వర్ నుంచి డేటా వస్తుంది యాక్చువల్గా. NS లుక్అప్ అని కొడితే మనం ఏదైనా www.something.vensro.com అని నువ్వు టైప్ చేసినప్పుడు అసలు ఆ vensro.com అసోసియేటెడ్ IP అడ్రస్లన్నీ వస్తున్నాయి. అవన్నీ ఎలాగ వస్తున్నాయి, ఫ్రమ్ ద నేమ్ సర్వర్స్. మనం చూసాం, ఫ్రమ్ ద నేమ్ సర్వర్స్. దట్ మీన్స్ వాట్, సింపుల్గా ఫస్ట్ లోకల్గా ఉన్న అన్నిటికీ సమాచారం అందించేది ఇదే. ఈ సమాచారాన్ని తీసుకొని ఇక్కడ బ్రౌజర్ అనేది అక్కడ ఉన్న ఏది స్పాట్కి వెళ్ళి మన డేటాను తీసుకొని వస్తుంది యాక్చువల్గా. ఇది హై లెవెల్ పాయింట్ ఆ రోజు చెప్పింది మనం. అట్లా ఆ మాదిరిగా మనం NS లుక్అప్ కూడా ఆ రోజు మీకు చూపించాం. సరే సార్, ఇప్పుడు అసలు మనకు మీరేం చెప్తారంటే హోస్టెడ్ అంటే నేమ్ సర్వర్లు అనేది అర్థమైంది సార్. రైట్. నేమ్ సర్వర్లు అర్థమైనాయి. మరి నేమ్ సర్వర్లు ఎలాగొస్తాయి, మనం పనిచేసేది ఎక్కడ, ఏడబ్ల్యూఎస్లో. హౌ యూ గెట్ ద నేమ్ సర్వర్స్, అంటే మీరు ఏం చేస్తారంటే మిత్రమా, ఇక్కడ యాక్చువల్గా నాకు గోడాడీ ఉంది. గోడాడీలో నేను వెబ్సైట్ పర్చేజ్ చేశాను, ఓ డొమైన్, అది vensro.com మీకు చూపించా. ఇప్పుడు vensro.com అనేది బిజినెస్ AWSలో నడుస్తుంది యాక్చువల్గా. vensro.com బిజినెస్ AWSలో నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు బిజినెస్ ఇక్కడ ఉంది, ఈ సర్వర్స్లో ఉన్నాయి.
ఇక్కడ ఈ సర్వర్స్లో ఉన్నాయి. సో దిస్ ఇస్ రీజియన్ 1. దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇట్లా ఈ మాదిరిగా రీజియన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఇలా కనెక్ట్ అయింది. దిస్ ఇస్ వాట్ ఎండ్ పాయింట్ అని చెప్తున్నా. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ దిస్ ఇస్ వాట్ ఎండ్ పాయింట్ అని చెప్తున్నా. రైట్. ఇప్పుడు యాక్చువల్గా నేనేంటంటే నాకు ఈ నేమ్ సర్వర్లు ఎట్లా వస్తాయి అంటే, మనం ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి సింపుల్గా చూడండి, రౌట్ 53కి వెళ్ళాలి. రౌట్ 53కి వెళ్ళి సో అక్కడ మనం డాష్ బోర్డ్లోకి వెళ్తే, డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ చిన్న ఆప్షన్ కనపడుతుంది. ఏంది? హోస్టెడ్ జోన్స్ అని. హోస్టెడ్ జోన్స్ అని కనపడుతుంది ఆప్షన్. ఈ హోస్టెడ్ జోన్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే వెంటనే క్రియేట్ ఏ న్యూ హోస్టెడ్ జోన్ అని కనపడుతుంది. క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అని కనపడుతుంది. మనం ఎప్పుడైనా హోస్టెడ్ జోన్ని తయారు చేసామనుకోండి, అంటే ఎట్లా తయారు చేయాలా హోస్టెడ్ జోన్ అంటే, ఇక్కడ వెన్స్రో.com ఉంది కదా, ఈ పేరుతోనే ఇక్కడ హోస్టెడ్ జోన్ తయారు చేస్తాం. అడిగిద్ది అప్పుడు ఏమని, నీ హోస్టెడ్ జోన్ పేరు ఏందమ్మా అని అడిగిద్ది. ఓకే, నా హోస్టెడ్ జోన్ పేరు వెన్స్రో.com అమ్మా అని చెప్తా. రైట్ రైట్ అయిపోయింది అంతే. నా వెన్స్రో.com అని చెప్తా. సరే అమ్మా, ఈ హోస్టెడ్ జోన్ పబ్లిక్ యాక్సెస్ ఉండాలా లేదా ప్రైవేట్ యాక్సెసా? ఓకే అమ్మా, ఇది పబ్లిక్ యాక్సెస్ ఉండాలమ్మని సెలెక్ట్ చేస్తా. సో జస్ట్ ఐ ప్రొవైడ్ వెన్స్రో.com అంటే ఇక్కడ ఉన్న ఈ సేమ్ వెబ్సైట్ నేమ్ని, ఈ డొమైన్ నేమ్ని ఇక్కడ మనం ఇస్తున్నాం. ఆ తర్వాత అది పబ్లిక్ యాక్సెస్గా ఉండాలని ఇస్తాం అంతే. జస్ట్ ఇక్కడ సబ్మిట్, క్రియేట్ హోస్టెడ్ జోన్. ఈ 2 పాయింట్లేనా? ఎస్ అంతే, క్రియేట్ హోస్టెడ్ జోన్ అంతే, అయిపోయింది. ఓకే ఓకే, ఎస్. ఎప్పుడైతే ఈ హోస్టెడ్ జోన్ నువ్వు తయారు చేసావో ఆటోమేటిక్గా రౌట్ 53 విల్ అసైన్ ఏ 4 నేమ్ సర్వర్స్. ఎప్పుడైతే నువ్వు చేసావో అప్పుడు రౌట్ 53 పిక్చర్లోకి వస్తుంది. అసలు మేనేజ్ చేసేది మొత్తం హ్యాండిల్ చేసేదంతా రౌట్ 53. ఈ రౌట్ 53 ఏం చేస్తుందంటే ఇప్పుడు 4 నేమ్ సర్వర్ని అసైన్ చేస్తుంది. అంటే ఎట్లాగా, ఇదిగో నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2, అర్థమైందా, నేమ్ సర్వర్ 3, అంటే నేమ్ సర్వర్ 1, నేమ్ సర్వర్ 2, నేమ్ సర్వర్ 3, నేమ్ సర్వర్ 4 అసైన్ అవుతాయి వెంటనే. ఎవరు చేస్తారు ఆ పని? రౌట్ 53 చేసి పడేస్తుంది, నేమ్ సర్వర్ని ఇచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు ఈ నేమ్ సర్వర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా అంటే, వెన్స్రో.com ఇప్పుడు ఏదైతే ఉందో దానికి వచ్చిన నేమ్ సర్వర్లు. కానీ గోడాడీ పర్చేజ్ చేసినప్పుడు మనకు నేమ్ సర్వర్లు వస్తాయి కదా, నేను చూపించాను కదా, ఆ నేమ్ సర్వర్ 1 అని, నేమ్ సర్వర్ 2 అని ఉన్నాయి కదా. ఎస్, వాటిని ఇప్పుడు చేంజ్ చేస్తా. ఈ నేమ్ సర్వర్లు తీసుకొచ్చి అక్కడ చేంజ్ చేసి పడేస్తా. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది అంటే, రిక్వెస్ట్ అనేది ఇక్కడ బ్రౌజర్ నుంచి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా రిక్వెస్ట్ ఇలా ఫస్ట్ పర్సన్, ఇలా సెకండ్ పర్సన్, ఇలా థర్డ్ పర్సన్, ఇలా నెక్స్ట్ పర్సన్ గోడాడీకి వెళ్ళి, గోడాడీలో ఏమున్నాయి సర్వర్లు, ఆ సర్వర్లు ఏంటి ఇవి, ఇవే సర్వర్లు, ఈ నేమ్ సర్వర్లు ఇక్కడ ఉన్నాయి, ఈ నేమ్ సర్వర్లు ఇక్కడ ఉన్నాయి. గోడాడీ సర్వర్లు కాదు, ఈ నేమ్ సర్వర్ ఏది, ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్లు ఉన్నాయి. అప్పుడు రిక్వెస్ట్ అనేది ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇలా కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిపోయి ఇప్పుడు ఏ ఎండ్ పాయింట్కి నేను కనెక్ట్ అవ్వాలి, దట్ ఈస్ వాట్ నెక్స్ట్ స్టోరీ. ఏ ఎండ్ పాయింట్కి కనెక్ట్ అవ్వాలంటే అప్పుడు నువ్వు రాస్తావు, ఒక రికార్డ్ సెట్ని తయారు చేయి. క్రియేట్ ఎ రికార్డ్ సెట్ ఆర్ క్రియేట్ ఎ అడ్రస్ రికార్డ్, క్రియేట్ ఎ అడ్రస్ రికార్డ్స్. ఇలాగ ఈ మాదిరిగా మనం ఒక రికార్డును తయారు చేస్తాం. ఒక రికార్డును తయారు చేసుకోవాలి. ఆ రికార్డులో మనం ఇక్కడ ఇలా ఇస్తాం, ఆ రికార్డ్ నెంబర్ 1 అనుకోండి. అంటే రికార్డు నెంబర్ 1 ఏమని ఇస్తామంటే, అయ్యా బాబు ఇది వెన్స్రో.com అమ్మా, ఓకే. దాని ఎండ్ పాయింట్ ఇదమ్మా, ఓకే. దాని రౌటింగ్ పాలసీ ఇదమ్మా, ఓకే. అయిపోయింది. దిస్ ఇస్ రికార్డ్ నెంబర్ 1. అర్థమైంది. అట్లా రౌటింగ్ పాలసీలో సింపుల్ ఉంది, లిటెన్సీ ఉంది, ఫెయిల్ ఓవర్ ఉంది, వెయిటెడ్ ఉంది, తర్వాత ఏముంది మనకి సింపుల్గా జియో లొకేషన్ కూడా ఉంది. ఇట్లా ఈ 5 రూటింగ్ పాలసీలో ఒక పాలసీ నేను ఇక్కడ ఇస్తే చాలు, ఇక నాకు సెట్ అయిపోద్ది అనమాట. అది యాక్చువల్ స్టోరీ. ఇలాగా రౌట్ 53 మనకి ఈ విధంగా పనిచేసి పెడతా ఉంది రియల్గా. అంటే ఇక మనం గోడాడీకి సంబంధంలో ఇటు రౌట్ 53 నడుస్తూ ఉంది వ్యవహారం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వెనెవర్ వి క్రియేటెడ్ హోస్టెడ్ జోన్, you will get name servers as well as plus SOA. SOA కూడా మీకు వస్తుంది, స్టార్ట్ ఆఫ్ అథారిటీ. SOA కూడా మీకు వస్తుంది. SOA అంటే ఏంది? అది స్టార్ట్ ఆఫ్ అథారిటీ బాస్.
అంటే స్టార్ట్ ఆఫ్ అథారిటీ అంటే ఏముంటాయి సార్ దాంట్లో? ఏం లేదు. స్టార్ట్ ఆఫ్ అథారిటీ అంటే అసలు నీకు సింపుల్గా చెప్పాలంటే ఆ, ఈ ఈ డొమైన్ ఎవరిది, దానికి ఓనర్ ఎవరు, దాని అడ్రస్ ఏంటి, దాని గొడవ ఏంటి, అసలు ఇదంతా ఉంటుంది. అది స్టోరీ. అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. అట్లా అనమాట. సో ఆ విధంగా మనకి హోస్టెడ్ జోన్ వస్తుంది. ఏది సారీ, ఎస్ఓఏ వస్తుంది. ఎస్ఓఏ వచ్చిన వెంటనే మనం అన్ని సెట్ చేసుకోవచ్చు. సరే సార్, అర్థమైంది. ఇప్పుడు సార్, ఇప్పుడు రికార్డ్ అంటున్నారు కదా, ఈ రికార్డ్స్ మనకి టైప్స్ ఉంటాయి కదా? ఎస్ ఎస్, టైప్స్ ఉంటాయి కూడా. రికార్డ్ టైప్స్ చాలా ఉంటాయి. అంటే 4, 5, 6 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డు టైప్స్ కూడా ఉంటాయి. అంటే రికార్డ్స్ టైప్ ఏ అని ఉంటుంది, రికార్డ్స్ టైప్ ఏ ఉంటుంది. మనం నిన్న చూసాం సి నేమ్ ఉంటుంది, నిన్న చూసాం కదా సి నేమ్. ఇవన్నీ రికార్డ్ టైప్స్. ఏ రికార్డ్ అంటే అసలు యాక్చువల్గా మనకి ఇట్ ఈస్ మ్యాపింగ్ అవర్ డొమైన్స్ టు ఐపీ అడ్రస్. ఇట్ ఈస్ మ్యాపింగ్ అవర్ డొమైన్స్ టు ఐపీ అడ్రస్. IPv4 అనమాట. IPv4లు వాడుతుంటే రికార్డ్ సెట్ ఏ వాడాలి మనం. రికార్డు టైప్ అంటే మనకు అది ఇస్తాం. అంటే రికార్డ్ సెట్లు రకాలు ఇవి. తర్వాత మనం కనుక IPv6 వాడుతున్నాం అనుకో, ఈ రికార్డ్ సెట్ వాడాలి. IPv6 వాడుతుంటే సర్వర్లు ఐపీ అడ్రస్లమ్మా. సర్వర్లకి ఐపీ అడ్రస్లు ఏమున్నాయి? V4లు ఉన్నాయా, V6లు ఉన్నాయా? ఓకే, V6లు ఉంటే ఈ రికార్డ్ సెట్ వాడేసుకో. ఇది ఉంటే ఈ రికార్డ్ సెట్ వాడు, IPv6లు ఉంటే. సో సీనేమ్ అంటే ఏం సార్? సీనేమ్ అంటే ఏం లేదు. యాక్చువల్గా ఇట్ ఈస్ మ్యాపింగ్ టు డొమైన్ టు డొమైన్. ఇట్ ఈస్ మ్యాపింగ్ టు డొమైన్ టు డొమైన్. డొమైన్ టు డొమైన్ అంటే ఏంది? సపోజ్ ఇట్ ఈస్ మ్యాపింగ్ టు డొమైన్ టు డొమైన్. డొమైన్ టు డొమైన్ అంటే ఏంది? మనకి ఎప్పుడైనా సరే ఒకటే కనపడుద్ది, వెన్స్రో.com కనపడుద్ది అంతే. కానీ దాని లోపల సబ్ డొమైన్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే రికార్డ్ సెట్స్ అనేది ఈ మాదిరిగా మనం తయారు చేస్తాం. ఒకటేమో డొమైన్ నుంచి ఐపీ అడ్రస్ V4లోకి మ్యాపింగ్ జరగాలటానికి, డొమైన్స్ టు V6లోకి మ్యాపింగ్ జరగడానికి, డొమైన్స్ సమ్ అదర్ డొమైన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఇలాంటి రికార్డ్ సెట్లు వాడతాం. రికార్డ్ సెట్లో ఏముంటుంది చెప్పాను కదా. రికార్డ్ సెట్ అంటే ఇదే, సింపుల్. కొండ గుర్తు పెట్టుకోండి. రికార్డ్ సెట్ అంటే ఇదే, 3 భాగాలు అంతే. రికార్డ్ సెట్ అంటే 3 భాగాలు. ఫస్ట్ భాగం ఏమో నీ డొమైన్ నేమ్ ఉంటుంది, ఇది రికార్డ్ సెట్. తర్వాత ఏముంటుంది? నీ డొమైన్ నేమ్ తర్వాత ఎండ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? రౌటింగ్ పాలసీ ఉంటుంది. అంతే. దిస్ ఈజ్ అ ఫస్ట్ రికార్డ్. అయితే దిస్ ఈజ్ రికార్డ్ బాస్. ఈ రికార్డుకు ఒక నేమ్ ఇస్తాం, ఓకే అయిపోయింది. కానీ టైప్ ఆఫ్ రికార్డ్ వేరు. టైప్ ఆఫ్ రికార్డ్ టైప్ ఆఫ్ రికార్డ్ అంటే నువ్వు దేనికోసం దీన్ని ఉపయోగిస్తున్నావు, ఏ టైప్ ఆఫ్ కోసం అంటే నువ్వు జనరల్గా నీకు అక్కడ ఉన్న సర్వర్ల ఐపీ అడ్రస్లు వర్షన్ 4లో ఉంటే ఏ రికార్డు వాడు, టైప్ ఏ రికార్డు సెలెక్ట్ చేసుకో. లేదు లేదు, నా సర్వర్లన్నీ కూడా వర్షన్ 6లో పనిచేస్తున్నాయి అంటే IPv6లో ఉన్నాయి అంటే IPv6లో ఉన్న సర్వర్లన్నీ ఇవి. IPv6లో ఉన్న సర్వర్లన్నీ ఇవి అంటే ఇదిగో ఏ ఏ ఏ ఏ 4 రికార్డ్స్ వాడు. ఇంకొకటి ఉంది రికార్డ్, ఏది? సి నేమ్ అనే రికార్డ్ సెట్. రికార్డు టైప్ సి నేమ్ అనే రికార్డు టైప్ ఉంది. ఈ రికార్డు టైప్ ఎందుకు వాడతామంటే మనకి డొమైన్స్ టు డొమైన్ మ్యాపింగ్. డొమైన్స్ టు డొమైన్ మ్యాపింగ్ అంటే ఏం సార్? మాకు అర్థం కాలేదు. అంటే డొమైన్స్ టు డొమైన్స్ మ్యాపింగ్ అంటే సింపుల్గా నేను చెప్తా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ వెన్స్లో.com అనే కొడతావు. ఓకే, మొత్తం పేజ్ ఓపెన్ అయిపోద్ది. సింపుల్గా ఇలా కొడతావు, పేజ్ ఓపెన్ అయింది. అంటే మిత్రమా, ఇది రికార్డు నేము, రికార్డు టైపు. ఏ టైప్ ఆఫ్ రికార్డు వాడాలో మనం తెలుసుకుంటున్నాం, ఇదంతే. దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏం చేస్తున్నాను అంటే కొన్ని సందర్భాల్లో మనకు డొమైన్స్ ఎలా ఉంటాయంటే రూట్ డొమైన్ ఉంటుంది. ఓ, అక్కడ కూడా రూట్ ఉంటుంది. రూట్ డొమైన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అంటే రూట్ యూజర్ ఉంటాడు అన్నట్టుగా రూట్ డొమైన్ ఉంటుంది. తర్వాత సబ్ డొమైన్ కూడా ఉంటుంది. సబ్ డొమైన్, ఓహోహో, సబ్ డొమైన్ కూడా ఉంటుందా? అవును, రూట్ డొమైన్ నుంచి సబ్ డొమైన్కి మ్యాపింగ్ చేయాలి ఫస్ట్. అసలు మనకి రూట్ డొమైన్ అంటే ఏంది, సబ్ డొమైన్ అంటే ఏంది ఇప్పుడు చూపిస్తా. ఓకే, సబ్ డొమైన్స్ అంటే ఏంది? ఎస్, ఇప్పుడు సపోజు మనకు కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా ఉండేదాన్ని చూపిస్తాను, మీకు అర్థమైంది సింపుల్గా. ఇప్పుడు సపోజ్ మనకి ఆ, ఇదైతే మీకు ఈజీగా అర్థమైందని దీన్ని చూపిస్తున్నా. దీంట్లో మీకు చాలా చక్కగా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. చూసారా? ఓహో, ఎస్ సార్.
సబ్ డొమైన్స్ అంటే ఎందుకు చూపిస్తా ఇప్పుడు. సో దీన్ని కాపీ చేసుకోండి. ఎట్లాగా, ఇదిగో దీన్ని ఇట్లా కాఫీ సబ్ డొమైన్స్. సార్ మీరు అదెందుకు తీసుకున్నారు, వేరేది తీసుకోవచ్చు కదా అంటే, నాకు అదైతే ఈజీగా మీకు అర్థం చేసుకోవాలి చెప్పడానికి బాగుంటుందని తీసుకున్నా అంతే, వేరేది కాదు. ఇది ఓకే ఓకే, రిజల్ట్స్ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఈడియు ఉంది. ఓకే ఓకే, రిజల్ట్ డాట్ ఉంది. ఓహోహో, యాక్చువల్గా మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ సర్వీసెస్ అంటే సర్వీసెస్ డాట్, ఇదొక డొమైన్, ఇదొక సబ్ డొమైన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా మనకి ఒకటి డొమైన్ కాదు ఇది, నో నో నో, రూట్ డొమైన్లో మళ్ళీ సబ్ డొమైన్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఇది రిక్వెస్ట్ అనేది రూట్ డొమైన్ నుంచి మళ్ళీ సబ్ డొమైన్కి మారిపోతుంది యాక్చువల్గా, అంటే నా రిక్వెస్ట్ని బట్టి. దిస్ సబ్ డొమైన్, ఈ డొమైన్లో అసలు అసలు ఈ విషయం ఉంటుంది యాక్చువల్గా. అసలు విషయం అంటే ఏంది, నువ్వు రిజల్ట్ కోసం చూస్తుంటే ఈ డొమైన్కి వస్తావు, సర్వీస్ కోసం చూస్తుంటే ఈ డొమైన్కి వస్తావు, లేదా సంథింగ్ కాల్డ్ యూజీ లాగిన్ ఏదో ఉంది, దాని డొమైన్ మారిందా, మారిపోయింది. సో సంథింగ్ కాల్డ్ ఇదేంది, అరే టోటల్ కంప్లీట్గా అయిపోయిందే, ఎస్ ఎస్ కంప్లీట్ వేరే డొమైన్ వచ్చేసింది ఇక్కడ. ఏయు సిఇఓ ఆన్లైన్ అంటే ఇదంతా ఆంధ్ర యూనివర్సిటీ, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ డొమైన్స్. ఎప్పుడైనా మీరు నాకు తెలిసినంత వరకు మీరు గమనించి ఉండరు యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ పైన కింద అదే ఉంది, బట్ రిజల్ట్ ఉంది, ఇక్కడ సర్వీసెస్ ఉంది, ఇట్లా ఈ విధంగా మారిపోతూ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే. అర్థమైందా. ఇదిగోండి మనం ఇక్కడ హోమ్ కొట్టామనుకోండి, ఇట్లా ఇదిగో వచ్చేసింది, కానీ ఇది వేరే అయిపోతుంది. ఇదిగో లాస్ట్లో మనం చూపించే ఏఎక్స్పిఎక్స్ అని, అంటే ఇదేంది ASP.NETలో తయారైన పేపర్, తయారైన యాక్చువల్గా చెప్పాలంటే తయారైన పేజ్ అనుకొని చెప్పాలి. ఇదేంది ASPX అంటే, ఎస్ రైట్, ఈ విధంగా. సో ఇట్లాగా మనకి సింపుల్గా చెప్పాలంటే ఇదిగో ఇది అసలు హోమ్లోకి వెళ్తే ఇది యాక్చువల్గా మళ్ళీ ఏంది ఎగ్జామ్స్ డాట్. ఓకే ఓకే సార్, ఇప్పుడు మాకు కొంత అయితే అవగాహన వస్తుంది. అంటే మిత్రమా, నువ్వు కొంచెం చూసేదాన్ని బట్టి నీకు అవగాహన వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా. ఓహో, ఓకే ఓకే సార్, ఇట్లా ఈ మాదిరిగా. సో అసలుది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఈడియు డాట్ ఇన్, అసలు ఫస్ట్ది అది రూట్ అనుకోండి. ఇప్పుడు ఏంది అయిన దాని కింద సబ్ డొమైన్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఇక్కడ ఇదిగోండి వాడు రూట్లో రాసుకుంటాడు ఇక్కడ, రూట్లో ఏం చేసుకుంటాడు, ఇదేంది ఇది మనం ఇదిగో ఇక్కడ. సో ఆంధ్ర యూనివర్సిటీ, సారీ, .edu.in ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇట్లా ఉంది అనుకోండి. మనం దీన్ని టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఇది డొమైన్, మెయిన్ డొమైన్ యాక్చువల్గా. ఈ డొమైన్కి వెళ్ళగానే ఇట్లా కనపడిద్ది, ఇలా కనపడింది, ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది ఇట్లా. ఓకే ఓకే, ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది, రైట్ రైట్. ఇప్పుడు ఈ పేజీలో ఫస్ట్ ఇలాగా ఇండెక్స్ కనపడుద్ది, ఏమని ఇక్కడ పైన ఏం కనపడుద్ది అంటే రిజల్ట్. ఓకే, తర్వాత ఏం కనపడుద్ది సర్వీసెస్. ఓకే, తర్వాత ఏం కనపడుద్ది ఎగ్జామ్స్. అంటే నువ్వు ఏ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు ఈ వెబ్సైట్కి వచ్చి, రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటావా, దీన్ని క్లిక్ చేస్తావు రిజల్ట్ మీద. రిజల్ట్ మీద ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేసావో కర్సరు రిజల్ట్ సబ్ డొమైన్కి వెళ్ళిద్ది, అదొక సబ్ డొమైన్. ఓకే ఓకే ఓకే, ఇటు వెళ్తుంది అది. అంటే భారం బర్డన్ లేకుండా ఇట్లా సబ్ డొమైన్స్గా డివైడ్ చేశారు. మొత్తం ఒకటే పేజీలో ఉంటే రిస్క్ అయింది. మళ్ళీ ఇప్పుడు సర్వీసెస్ అని కొట్టామనుకో మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అది. ఓకే ఓకే, ఈ సబ్ డొమైన్స్కి వెళ్తుంది. అట్లా కాదు నాకు ఎగ్జామ్స్ అని కొడితే మళ్ళీ ఇట్లాగ వెళ్తుంది. అంటే ఇట్లాగా మనం మల్టిపుల్ సబ్ డొమైన్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు దేన్నైనా సరే. అర్థమైందా, దేన్నైనా సరే ఇలా మెయింటైన్ చేస్తా. అంటే ప్రతి వెబ్సైట్ ఇలాగ ఉంటుందా, ఎస్ ప్రతి వెబ్సైట్కి కూడా ఇలా ఉంటుంది. ఇలాగ డొమైన్ టు డొమైన్ మ్యాపింగ్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ డొమైనే అంటే వెన్స్లో ఆంధ్ర యూనివర్సిటీ edu.in మళ్ళీ సబ్ డొమైన్స్ కలిగి ఉందండి. సబ్ డొమైన్స్ వల్ల ఏంది, రిక్వెస్ట్ అనేది మనం ఇచ్చింది అక్కడ అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది. సార్ ఇదంతా ఎవరు సెట్ చేస్తారు సార్, ఎస్ క్లౌడ్ ఇంజనీరా ఏంటి, నో క్లౌడ్ ఇంజనీర్ కాదు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ పేజ్ నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ
వెబ్ డెవలపర్ ఎవరైతే ఫుల్ స్టాక్ ఉన్నాడో అతను సెట్ చేసుకుంటాడు ఇదంతా. బట్ మనకు చెప్తాడు, ఏమని చెప్తాడు, బాబు అమ్మ ఇదిగో మ్యాపింగ్ ఇలా జరగాలి, రిజల్ట్ కొట్టినప్పుడు ఆ డొమైన్ అది టచ్ అవ్వాలి, రిజల్ట్ కొట్టిన సర్వీసెస్ కొట్టినప్పుడు ఈ డొమైన్ ఇది టచ్ అవ్వాలి. డొమైన్ నాలెడ్జ్ మనకుంది, వాళ్ళకి కాదు. వాళ్ళంతా ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో అతను చిన్న 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 లాజిక్లో రాసుకుంటాడు, అది అయిపోయింది. హైపర్ లింక్స్ అవన్నీ ఇట్లా క్లిక్ చేయగల ఇక్కడ వచ్చి పడతాడు. బట్ పడాలంటే మనం కూడా దానికి ఇలా వర్కౌట్ చేసుకోవాలి. అట్లా ఆ మాదిరిగా మనకి సింపుల్గా ఇవన్నీ అంటే చాలా ఉంటాయా అంటే చాలా ఉంటాయి. నువ్వు యాక్చువల్గా ఫ్లిప్కార్ట్.com వెళ్ళినా సరే వాళ్ళకి కూడా సబ్ డొమైన్స్ ఎక్కడో ఉంటాయి. అంటే ఫాస్ట్గా చెక్ చేయలేం కానీ ఎక్కడో సమ్వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఎస్ ఎస్, సింపుల్గా చెప్పాలంటే అంటే ఇది కనపడిద్ది మనకి సింపుల్గా వేరే దగ్గర ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు చూసారా ఎట్లా, సో లాగిన్ అని, సో లాగిన్ ఫంక్షనాలిటీ వస్తుంది. సో బికమ్ ఏ సెల్లర్ అనుకున్నాను, ఇప్పుడు మారిద్ది, సబ్ డొమైన్ వచ్చేసింది చూసారా, ఇదిగో. అంటే అది కొట్టంగానే ఇక్కడ ఈ డొమైన్కి రీచ్ అయింది. ఇందాకేమో ఫ్లిప్కార్ట్.com, ఇప్పుడు వచ్చేసి సెల్లర్. సెల్లర్ అంటే ఇది బాబు, ఎవరైనా సరుకులు అమ్మాలనుకుంటే ప్రొడక్ట్స్ అమ్మాలి, ఇక్కడ సెల్లర్గా రిజిస్టర్ అవ్వండి అమ్మా. బట్ అయ్యే పేజ్ మాత్రం ఇది. ఓహోహో, ఎస్ ఎస్, ఇప్పుడు అర్థమైంది సార్ మాకు అంటే ఇట్లా అనమాట. సో ఇక్కడ చూసారా seller.flipkart.com. అసలు మనం ఎక్కడున్నాం, ఫస్ట్ కొట్టింది ఏంది, ఫ్లిప్కార్ట్ అనే కొడుతుంది. ఓకే, ఫ్లిప్కార్ట్.com అనే కొట్టింది మనం ఫస్ట్. కొట్టిన తర్వాత అక్కడ ఏం కనపడింది, సెల్లర్ అని కనపడింది. అంటే ఈ సెల్లర్ అనే దాని మీద లింక్ క్లిక్ చేస్తే నేను అప్పుడు వెంటనే వచ్చి ఈ సబ్ డొమైన్కి కనెక్ట్ అయిపోయి ఇక్కడి నుంచి ఇప్పుడు నేను వర్కౌట్ చేసుకుంటా, యాక్సెస్ జరుగుతుంది. దీనివల్ల ఏమైంది, ఫాస్ట్గా జరిగిద్ది పని, అంత భారం లేకుండా. ఇది సెల్లార్స్, అర్థమైంది ఇట్లా. సో ఇంకా చాలా ఇట్లన్నీ మనం చెక్ చేసుకుంటే చాలా వస్తాయి వీటిలోనే. అట్లా సబ్ డొమైన్స్కి కనెక్ట్ అయిపోతుంది. ఇదిగో ఇది సబ్ డొమైన్స్, మళ్ళీ చూసారా సబ్ డొమైన్స్. ఓకే, దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు ఐడెంటిఫై ద సబ్ డొమైన్స్ ఆల్సో, రైట్. ఇలాగా ఈ మాదిరిగా సబ్ డొమైన్స్ ఉంటే వాటికి కూడా మనం మ్యాపింగ్ చేయొచ్చు, మ్యాపింగ్. సో సబ్ డొమైన్స్ కూడా మ్యాపింగ్ చేయొచ్చు. ఈ సబ్ డొమైన్ అనేసే కాన్సెప్ట్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. దీనివల్ల ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు, చాలా వరకు తన బిజినెస్ను ముందుకు సాగిస్తున్నాడు. సెల్లార్ అంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాడు వాడు. నాకు ఇప్పుడు అట్లా అంటే దాని అర్థం ఏంది ఇక్కడ అంటే, ఇక నీకు చెప్పొచ్చు. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ సంథింగ్ కాల్డ్ కేకే మూవీస్ అని పెట్టా, KKmovies.com అని పెట్టా. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, వాడు డైరెక్ట్గా KKmovies.com కొడతాడు. ఓకే ఓకే, అప్పుడు ఏం జరిగేది తెలుసా, కేకే మూవీస్ అని కొట్టగానే నేను ఈ కేకే మూవీస్లో ఇక్కడ తెలుగు మూవీస్ పెడతా, ఇక్కడ ఇంగ్లీష్ మూవీస్ అని పెడతా, ఇక్కడ హిందీ మూవీస్ అని పెడతా, ఇక్కడ తమిళ్ మూవీస్ అని పెడతా. ఓ ఓ, ఓకే అర్థమైంది సార్. ఇప్పుడు ఇంక మీరు చెప్పాల్సిన తమిళ్ మూవీస్ అని పెడతా. ఇప్పుడు ఏం చేస్తాను, ముందుగానే వాడు డొమైన్ సెట్ చేసుకుంటా, ఏమని, నా నా మెయిన్ది ఏంటంటే KKmovies.com. దిస్ ఇస్ మై మెయిన్ డొమైన్. KKmovies.com అనేది నా మెయిన్ యాక్చువల్గా, అర్థమైందా. ఇప్పుడు కేకే మూవీస్ అనే .comని మనం మెయిన్ డొమైన్గా తీసుకొని, ఆ రూట్ డొమైన్గా తీసుకొని మిగతా అన్ని సబ్ డొమైన్ కింద తీసుకుంటా. అంటే ఎట్లాగా, ఇదిగో తెలుగు.KKmovies.com. ఓహో, ఇది సబ్ డొమైన్. తెలుగు కాకుండా English.KKmovies.com ఇట్లా. ఓకే ఓకే, హిందీ డాట్ అర్థమైందా, KKmovies.com ఇట్లా. ఇవన్నీ ఏంటి సార్, కేకే సార్ మొత్తం సబ్ డొమైన్స్. Tamil.KKmovies.com ఇవన్నీ మా వెబ్ డెవలపర్కి ఇస్తే అతను డెవలప్ చేస్తాడు పేజెస్ అన్ని, మనము దాంట్లో డిప్లాయ్ చేసి పడేస్తాం. డిప్లాయ్ చేసి సర్వర్లో డిప్లాయ్ చేసిన తర్వాత నేను మ్యాపింగ్ చేస్తా. అంటే ఎక్కడికి, తెలుగు అని కొట్టిన వెంటనే ఇదిగో నువ్వు ఇక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, ఇంగ్లీష్ అని కొట్టిన వెంటనే ఇదిగో నువ్వు ఇక్కడికి ఈ పేజీకి రీడైరెక్ట్ అవ్వాలి, ఓహో ఈ సబ్ డొమైన్కి రీడైరెక్ట్ అవ్వాలి, హిందీ అని టైప్ చేసిన వెంటనే ఈ సబ్ డొమైన్కి తెలుగు అని కొట్టిన వెంటనే ఈ సబ్, అట్లా ఇంటర్నల్ ప్రాసెస్ ఇది సింపుల్గా చెప్పాలంటే. అంటే మనకు సబ్ డొమైన్ అనే కాన్సెప్ట్ వాడు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి,
సబ్ డొమైన్కి సంబంధించి కంటెంట్ ఎవరు చేస్తారంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ వెబ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. నేను కాదా నాకు సంబంధమే లే. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఐ నో వెరీ వెల్ అబౌట్ హౌ టు మ్యాప్ ద డొమైన్స్, అంతే. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని కంటెంట్ రాస్తావా, కోడ్ రాస్తావా, యాంగులర్ వచ్చా, రియాక్ట్ వచ్చా, పైథాన్ బాగా వచ్చా, గో లాంగ్వేజ్ బాగా వచ్చా, ఇప్పుడు వస్తున్నదే నీకు అన్నీ వచ్చా. ఇక డెవలపర్గా ఉద్యోగాలు ఇవ్వండి, మా క్లౌడ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఎందుకు? క్లౌడ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఎందుకయ్యా? డెవలపర్గా ఇవ్వండి, మేము కోడ్ రాసుకుంటాం. మాకు క్లౌడ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఎందుకు? అంటే మనం ఏమంటే మనం వెళ్ళిన పోస్ట్ ఏంది? క్లౌడ్ ఇంజనీర్. వాళ్ళు అడిగేది ఏంది? ఫుల్ స్టాక్. ఎట్లా సంబంధం నాకు అర్థం కాదు. అండ్ వాట్ బేసిస్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ కాల్డ్ ఆల్ లాంగ్వేజెస్. సపోజ్ నువ్వు ఫెమిలియర్ అయిపోయి ఎప్పుడుకో నువ్వు జుట్టు ఊడిపోయి ఒక 50 సంవత్సరాలు ఉంటే అప్పుడు చెప్పాలి ఏమని, అరే బాబు అన్నీ వచ్చు. ఎక్కడి నుంచి చెప్పమంటావు? అక్కడ ఎక్కడ అసెంబ్లర్ లాంగ్వేజ్ నుంచి కోబాలు, పాస్కలు, PL/1 ఇప్పుడు వచ్చిన గో లాంగ్వేజ్ దాకా నేను రాయగలను. ఏం కావాలి చెప్పు, మళ్ళీ నేను క్లౌడ్ ఇంజనీర్గా కూడా వర్క్ చేస్తాను. ఇట్లా ఈ మాదిరిగా చెప్పొచ్చు. మన దగ్గర జుట్టు ఊడిపో మనం అసలే 2-3 ఏళ్ళు పెట్టుకుంటే 2-3 ఏళ్ళు ఉంటే ఇవన్నీ అడిగితే ఎట్లా సమాధానం చెప్పాలా? అంటే కొన్ని కొన్ని ఫేక్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే అదొక ఏదో అంటారు కదా, ఒక బిల్డప్ ఇచ్చుకోవటం. బిల్డప్ ఇచ్చుకోవటం. అబ్బో ఇన్ని ఓపెనింగ్స్కి ఇన్ని అంటే మనం అసలు ఒక పిక్చర్లోకి రావడానికి కూడా కొంతమంది ఇది ఒక పెద్ద నాన్సెన్స్ పని. నేనేమంటానంటే ఎగ్జాక్ట్గా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్లో మంచి రిసోర్స్ కావాలి, దట్ రిసోర్స్ మస్ట్ బీ లైక్ దిస్ అన్నప్పుడు నువ్వు ప్లేస్ చేస్తాను నేను, అంతే. నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. ఫేస్ చేయి ఇంటర్వ్యూ, ప్లీజ్ ఫేస్ ఇట్. ఆఫ్టర్వర్డ్స్ వదిలేసేయి. నీ కష్టం మీద ఆధారపడిద్ది అంతే ఇంటర్వ్యూ అంటే. అలాగా భయపెట్టే వాళ్ళకి మీరు భయపడొద్దు, సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళాలి. ఇవన్నీ చెప్తారు సింపుల్గా, డొమైన్స్, సబ్ డొమైన్స్, ఇవన్నీ ఇలా కొంత నాలెడ్జ్ పెట్టుకోండి మీరు. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, ఆ రికార్డ్స్లో మనం అవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. చెప్పాను కదా, నేమ్ రికార్డ్ అని, ఏ రికార్డ్ అని, AA రికార్డ్స్ అని, ఇవన్నీ ఉంటాయి బాస్. ఇది యాక్చువల్గా దానిని బట్టి మనం సెట్ చేసుకుంటాం. అంటే రికార్డ్ నేమ్ ఇస్తాం, రికార్డు టైప్ ఇస్తాం. రికార్డ్ నేమ్ ఏమో సంథింగ్, రికార్డు టైప్ ఏమో రికార్డు టైప్ ఏమో ఏఏఏ 4, రికార్డ్ టైప్ ఏమో నేమ్. ఇట్లా మనకి అక్కడ ఆప్షన్లు కనపడతా ఉంటాయి. సార్ కేకే సార్, ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్ అనేది మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాపీ చేయాలా, లేకపోతే ఇక్కడే కనపడిద్దా? ఇక్కడే కనపడిద్ది, నో ప్రాబ్లం. మనకి కీ పేరు ఉందే, ఎగ్జిస్టింగ్ కీ పేర్, సెలెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ మాదిరిగా ఇక్కడే డిస్ప్లే అయింది. అర్థమైందా? సెలెక్ట్ యువర్ వాల్యూమ్ మాదిరిగా ఇక్కడే డిస్ప్లే అయింది. సెలెక్ట్ యువర్ సెక్యూరిటీ గ్రూప్ మాదిరిగా ఇక్కడే డిస్ప్లే అయింది. అన్నీ ఇక్కడే డిస్ప్లే అవుతాయి, నో ప్రాబ్లం. అర్థమైంది? ఎట్లాగా ఇన్స్టాన్స్ టైప్ లాగా, అంతే. మనం ఇన్స్టాన్స్ టైప్ మనం టైప్ చేస్తున్నాం, నో, కింద డిస్ప్లే కనపడతా ఉంటుంది కదా, అట్లాగే ఎండ్ పాయింట్స్ కూడా కనపడతా ఉంటాయి. అవైలబుల్ ఎండ్ పాయింట్స్ విత్ ఇన్ ద రీజియన్. ఆ రీజియన్లో ఉన్న ఎండ్ పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకుని ఒక రికార్డ్ తయారు చేసుకోవచ్చు. ఆఫ్టర్వర్డ్స్ వీ గో ఫర్ వన్ మోర్ రికార్డ్, ఆఫ్టర్వర్డ్స్ వీ గో ఫర్ వన్ మోర్ రికార్డ్స్. అట్లా మనం రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తాం. రికార్డ్స్ అంటారు వాడిని. అదే అడ్రస్ రికార్డ్, అదే ఏ రికార్డ్, అదే టైప్ ఆఫ్ రికార్డులను బట్టి మనం ఆ పేర్లు పెట్టి పిలుస్తాం, రికార్డ్ సెట్, రికార్డ్స్ అని. ఓకే, ఇది యాక్చువల్ స్టోరీ. సరే సార్, అసలు అది ఎంత కాదు, మాకు హోస్టెడ్ జోన్ తయారు చేసి ఇవన్నీ చెప్తే సరిపోద్ది, అంతే. ఎస్, గో టు దిస్ ప్లేస్. ఓకే, ఇక్కడికి వెళ్ళండి. యాక్చువల్గా AWS మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు క్లాస్కి వచ్చి నోట్స్ ఎవరైతే రాసుకున్న వాళ్ళకి ఈ క్లాసు ఎక్సలెంట్గా పనిచేసిద్ది. ఒక 200 వీడియోలు కూర్చొని ఆ వీడియోలను చూసుకొని జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం దయచేసి వెరీ వెరీ సారీ, అది జరగని పని. వెరీ సారీ, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. వెరీ వెరీ సారీ చెప్పాలంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిరోజు నువ్వు కనీసం 4 నుంచి 5, 6, 7, 8, నువ్వు గ్యాప్ ఉన్న స్టూడెంట్ అయితే 10 అవర్స్ కూర్చో, 8 గంటలు కూర్చో పక్కాగా. గ్యాప్ నీకు ఉంది అనుకుంటే
లేదు సార్ నేను ఫ్రెషర్ అనుకుంటే 4 hours చాలు. సార్ ఇఫ్ ఐఎమ్ ఏ వర్కింగ్ ఎంప్లాయీ హౌ షుడ్ ఐ మెయింటైన్? నువ్వు తప్పకుండా 4 గంటలు కూర్చోవాల్సిందే. అయ్యా తప్పకుండా, ఎస్ ఎస్ యూ మస్ట్ ఫేస్ ఇట్, అదర్వైజ్ నిన్ను ఇది ఆడుకుంటుంది, గేమ్ ఆడుకునేది ఏది కోర్స్. కాబట్టి 4 గంటలు కన్ఫామ్గా నువ్వు కూర్చునే స్థాయిలో ఉండాలి తప్పకుండా. లేదు సార్ కేకే సార్ నేను చాలా తెలివైన సార్, అబ్బా అసలు నేను ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ సార్. మీరు 200 వీడియోలు ఇచ్చినా నేను 2 రోజుల్లో కంప్లీట్ చేస్తావులే కానీ పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఉపయోగపడిద్ది కానీ ఉద్యోగం చేయడానికి ఉపయోగపడదు. టెన్షన్గా బిట్లు మాదిరిగా చదువుకొని లోపలికి వెళ్తావు, ఉద్యోగం రాదు. ఉద్యోగం వచ్చినా కూడా మళ్ళీ టెన్షన్. కాబట్టి ఇది కాదు ఐటీ ట్రైనింగ్ అనేది, ఇది కాదు. నేను ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవుతున్నాను ఇదంతా, దిస్ ఇస్ జెన్యున్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే నిజాయితీ గల కంటెంట్ని నిజాయితీగా మనం అందించడం అంటే ఇది. అంతేగాని ఊరికి హడావుడి చేసేసి అర్థం కాకుండా చెప్తే కాదు ఫ్రెండ్స్, ఓకే. కాబట్టి మీరు కూడా అట్లా ఫాలో అవ్వాలి. సరే సార్, ఓకే. ఇప్పుడు సార్ రౌట్ 53 కొట్టండి సార్. ఎస్ ఎస్ చూసారా రౌట్ 53, ఓకే. రౌట్ 53 ఎప్పుడైనా కొట్టేసామో వెంటనే ఈ మాదిరిగా వచ్చేస్తుంది, ఓకే. సరే సార్ రౌట్ 53 కొట్టాం, రైట్ రైట్. సో రౌట్ 53 కొట్టిన వెంటనే సార్ గెట్ స్టార్టెడా? ఎస్ గెట్ స్టార్టెడ్. సో అరే రిజిస్టర్ యువర్ డొమైన్ ఏమని డైరెక్ట్గా చూపిస్తున్నాడే, అవును డైరెక్ట్గా చూపిస్తాడు వాడు. అర్థమైందా? రిజిస్టర్ యువర్ డొమైన్ అంటే డొమైన్స్ని కూడా పర్చేజ్ చేసుకోవచ్చా ఏంది? ఇదిగో కావాలంటే గెట్ స్టార్టెడ్ అని కొట్టు, డైరెక్ట్గా ఇదిగో నీకు ఏ డొమైన్ కావాలో చెప్పమ్మా అని వస్తుంది. సెర్చ్ ఫర్ యువర్ డొమైన్, చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ యువర్ డొమైన్ నీ అని చెప్పాను కదా. ది ఏడబ్ల్యూఎస్ పీపుల్ ఆల్సో గివ్ యూ ద డొమైన్. ఏడబ్ల్యూఎస్ పీపుల్ ఈజ్ ఆల్సో గివింగ్ ద డొమైన్. సార్ మీరు వెన్స్రో.com పర్చేజ్ చేశారు కదా, పర్చేజ్ చేసా. ఇప్పుడు మీరు వెన్స్రో అని కొట్టారనుకో, సెర్చ్ కొట్టండి, ఎస్ సెర్చ్. అప్పుడు మనకి అవైలబిలిటీ కనపడుద్ది, సెర్చ్ రిజల్ట్స్ అవన్నీ. అయ్యా బాబు ఇదిగో వెన్స్రో.net ఉంది, ఆర్జీ ఉంది, ఓ ఉంది, సిఓ ఉంది, కానీ .com లేదా, ఇది ఇంత అయితే $25 అవుతుంది. సార్ ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏంటి అంటే సంథింగ్గా మనం ఏదైతే చూస్తున్నామో వెన్స్రో.com ఈజ్ నాట్ అవైలబుల్. ఓ సి అదర్ అవైలబుల్ డొమైన్స్ అంటే నువ్వు బిగ్ రాక్లో కొట్టినా ఇదే మెసేజ్ వస్తుంది, గోడాడీలో కొట్టినా వెన్స్రో.com ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఉన్న R53లో కొట్టినా ఇదే మెసేజ్ వస్తుంది. అంటే దిస్ ఈజ్ కామన్ ఫర్ గ్లోబ్. ప్రపంచంలో నీకు ఒకటికే వెన్స్రో.com ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వం, అంతే రూల్ అది. సో కాబట్టి బిజినెస్ అనేది ఒక స్పెసిఫిక్గా మనం చేస్తున్నప్పుడు బిజినెస్ డొమైన్ అనేది కూడా యూనిక్ అనమాట, సింపుల్గా. ఆ బిజినెస్ డొమైన్ నేమ్ని బట్టే మనం ఇప్పుడు రోజు యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. అంటే డొమైన్స్ను కూడా ఇక్కడ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. చూసారా ఇదైతే అందుబాటులో లేదమ్మా, ఇదిగో వెన్స్రో.net ఉంది, $15 చేస్తావా? వెన్స్రో.io ఉంది, $71, ప్లీజ్ పర్చేజ్ ఇట్. సెలెక్ట్ కొడితే చాలు. వెన్స్రో.co ఉంది, పర్చేజ్ ఇట్. వెన్స్రో.me ఉంది, ఇవన్నీ ఎట్లా ఈ మాదిరిగా మనం డొమైన్స్ను కూడా పర్చేజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి సార్? గోడాడీ సారీ రౌట్ 53 సర్వీస్ ఉపయోగించి. ఎక్కడది? ఏడబ్ల్యూఎస్లో. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఆల్సో AWS ఈజ్ రౌట్ 53 ఆల్సో డొమైన్ రిజిస్ట్రార్. ఓకే వీ కెన్ పర్చేస్ దిస్ డొమైన్స్ ఫ్రమ్ ద రౌట్ 53. బట్ మనకైతే పాతది ఓల్డ్ గోడాడీలోనే ఉంటాయి చాలా మంది. ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ ఇక్కడ మనం చేసుకుంటాం, రైట్ రైట్. సరే సార్ ఇప్పుడు మీరు రౌట్ 53కి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళాలి సార్? ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి. ఇట్లా ఇలా 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 ఇలా. ఇది డొమైన్ రిజిస్టార్. మరి పక్కనే ఉంది సార్, అది రౌట్ 53. ఇది కొట్టేస్తే నీకు వెంటనే ఏమైతే తెలుసా, డైరెక్ట్ డాష్ బోర్డ్లోకి వెళ్తాను. ఎస్ అయిపోయింది. ఇది యాక్చువల్గా దిస్ ఇస్ అ డైరెక్ట్ డాష్ బోర్డ్. అట్లా ఈ విధంగా మనం చేయొచ్చు, ఓకే. సో ఈ విధంగా చూసారా డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ తర్వాత నీకేం కనిపించింది? హోస్టెడ్ జోన్. ఓహో హోస్టెడ్ జోన్స్, ఎస్ ఎస్ సార్ అర్థమైంది సార్, హోస్టెడ్ జోన్స్. సో మీరు చూస్తే హోస్టెడ్ జోన్స్ ఇది యాక్చువల్గా. నువ్వు అప్పుడు ఏం చేయాలా? జస్ట్ క్లిక్ ఆన్ ద హోస్టెడ్ జోన్స్, సింపుల్గా క్లిక్ చేయి.
రైట్. సో చూసారా బాబు, హోస్టెడ్ జోన్ క్రియేట్ చేయమ్మా అంటుంది అది. జస్ట్ క్రియేట్ క్లిక్ చేయండి అంతే. క్లిక్. కింద కూడా ఉందా? కింద కూడా కొంచెం కిందకి వెళ్తే ఉంటుంది, కనిపిస్తుంది. నేను పెద్ద సైజ్ చేసా కాబట్టి కనపడదు. ఇక్కడ క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్. అయితే మీకు నెక్స్ట్ నెట్వర్కింగ్ వస్తుంది. నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో ఇక మీకు ఉన్న డౌట్స్ మొత్తం తీరిపోతాయి. ఇది యాక్చువల్గా ఇప్పుడు చెప్పాను కదా, అక్కడ గోడాడీలో ఉన్న డొమైన్ నేమ్ తోటే ఇక్కడ హోస్టెడ్ జోన్ తయారు చేస్తాం. అదే ఇది డొమైన్ నేమ్. మీ దగ్గర గతంలో ఏముంది? నా దగ్గర గోడాడీలో వెన్స్రో.com ఉంది. దాని పేరుతోనే ఇక్కడ డొమైన్ నేమ్ తయారు చేస్తా, అంటే హోస్టెడ్ జోన్ తయారు చేస్తా. దట్ మీన్స్ వాట్? వెన్స్రో.com అయిపోయింది. వెన్స్రో.com దాంతో తయారు చేస్తా. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ గోడాడీ. కానీ గోడాడీ నుంచి నేను షిఫ్ట్ అవుతున్నాను. నా బిజినెస్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లోకి వస్తుంది. నా సర్వర్లన్నీ ఏడబ్ల్యూఎస్లో ఉన్నాయి. నా బిజినెస్ కంటెంట్ అంతా ఏడబ్ల్యూఎస్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి, మైగ్రేటింగ్ అంతే. సో ఇప్పుడు నేనేం చేస్తాను? డిస్క్రిప్షన్ బాబు, దిస్ హోస్టెడ్ జోన్ యూజ్డ్ ఫర్ దేనికోసం రాసుకో, నీ ఇష్టం. ఓకే, ఒక డిస్క్రిప్షన్ రాసుకో ఏదో ఒకటి. దిస్ హోస్టెడ్ జోన్ యూజ్డ్ ఫర్ సంథింగ్. హోస్టెడ్ జోన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మై బిజినెస్ సంథింగ్ అనుకోండి. సింపుల్గా అంటే ఊరికి అట్లా ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఏంది? నువ్వు పబ్లిక్ యాక్సెస్ కావాలా, ప్రైవేట్ యాక్సెస్ కావాలా? అంటే కొన్ని సందర్భాల్లో మనం ఈ ప్రైవేటు ఇలాగ ఇచ్చింది ఎందుకంటే, ఇదిగోండి ఇక్కడ ఈ ప్రైవేట్ యాక్సెస్ ఇస్తే ఎవరికి అందుబాటులో ఉండదు, పబ్లిక్ యాక్సెస్ ఇస్తే అందరికి అందుబాటులో ఉంటుంది. చెప్పాను కదా ఇక్కడ విపిసి. అప్పుడు మీకు స్టోరీ అర్థమైంది. విపిసి అంటే నెట్వర్కింగ్. అంటే ఒక విపిసి అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది అక్కడ నేను వివరంగా చెప్తా. ఇప్పుడైతే పబ్లిక్ హోస్టెడ్ జోన్ నేను తయారు చేస్తా. ద పబ్లిక్ హోస్టెడ్ జోన్, అంతేనా? సింపుల్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి? నెక్స్ట్ క్రియేట్ హోస్టెడ్ జోన్. జస్ట్ మీరు ఇలా క్రియేట్ హోస్టెడ్ జోన్ అని క్లిక్ చేయండి. సో ద హోస్టెడ్ జోన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ద హోస్టెడ్ జోన్ వాజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ వచ్చిందా? ఎస్ ఎస్. ఇప్పుడు సపోజ్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్లోకి వెళ్తే బాబు ఇక్కడ హోస్టెడ్ జోన్ ఉందా? ఉంది. ఎంత? ఒకటే ఉంది. ఓకే ఓకే, ఒక హోస్టెడ్ జోన్ ఉంది అంతే సింపుల్గా. సో ఆ హోస్టెడ్ జోన్ ఉంది. సార్ నేమ్ సర్వర్లు ఎక్కడ ఉన్నాయి సార్? అసలు యాక్చువల్గా నేమ్ సర్వర్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఇదిగో నేమ్ సర్వర్లు కొట్టిన వెంటనే వస్తాయి నేమ్ సర్వర్లు. ఓకే ఓకే, నేమ్ సర్వర్లు ఉన్నాయా? అదే నేమ్ సర్వర్లు ఉన్నాయి కదా. నేమ్ సర్వర్లు ఎన్ని? 4 నేమ్ సర్వర్లు. మనం ఏం చెప్పాం? ఇది కాఫీ. ఎక్కడ? ఇక్కడ. ఎక్కడ? మనం గోడాడీలో కాఫీ చేసుకోవాలి వాటిని. ఈ నేమ్ సర్వర్ని అక్కడ ఇచ్చేసేయాలా? అర్థమైందా? ఎస్, ఇది నేమ్ సర్వర్. మళ్ళీ ఇంకొక నేమ్ సర్వర్, మళ్ళీ మళ్ళీ ఇంకొక నేమ్ సర్వర్, మళ్ళీ మొత్తం 4 సార్. మొత్తం 4 నేమ్ సర్వర్లు ఇచ్చింది ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. ఎప్పుడు? మనం హోస్టెడ్ జోన్ని తయారు చేసినప్పుడు. చూసారా? ఇది ఇట్లా ఈ మాదిరిగా 4 సర్వర్లు. ఈ 4 వేసి అక్కడ రీప్లేస్ చేస్తాం. నిన్ను చూసేసాం కదా, అట్లా ఆ మాదిరిగా అయిపోయింది. సార్ మీరు కరెక్టే చెప్పారు. మరి రికార్డ్ సెట్ అది ఎట్లా కనపడతాయి మాకు యాక్చువల్గా? మీరు చెప్పారు కరెక్టే, రికార్డ్ సెట్స్ అవన్నీ కనపడతాయి. సారీ, నేమ్ సర్వర్లు చూసాం. మరి ఎట్లా? ఎస్, జస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ. ఇక్కడ ఏది? ఇది ఇక్కడ వెన్స్రో.com మీద క్లిక్ చేయండి. ఇట్లా ఇలా క్లిక్ చేశారనుకో డైరెక్ట్గా అసలు స్టోరీ బయటపడుతుంది. ఇక్కడ అయ్యా బాబు, ఇదిగోండి అసలు ఈ హోస్టెడ్ జోన్ డీటెయిల్స్ చూడండి కావాలంటే మీరు. ఇదిగోండి ఇక్కడ 4 నేమ్ సర్వర్లు ఉన్నాయి బాబు. ఆ తర్వాత దానికి ఒక ఎస్ఓఏ కూడా వచ్చేసింది. ఎన్ఎస్ అంటే నేమ్ సర్వర్లు, ఎస్ఓఏ అంటే స్టార్ట్ ఆఫ్ అథారిటీ కూడా వచ్చేసింది. ఎప్పుడు? వెన్ యూ క్రియేటెడ్ హోస్టెడ్ జోన్, పర్టికులర్ డొమైన్. ఒక డొమైన్కి పర్టికులర్గా హోస్టెడ్ జోన్ తయారు చేసిన వెంటనే ఈ నేమ్ సర్వర్లు అవన్నీ ఇచ్చేసింది. ఎవరు? Route 53 ఇచ్చింది. ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్లు యాక్చువల్గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్లు. అప్పుడు గోడాడీ నేమ్ సర్వర్ని మార్చేస్తాం వీటి బేస్లో. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా సార్ రికార్డ్ సెట్ చూపించండి సార్. ఇదిగో క్రియేట్ రికార్డ్.
ఓహోహో, క్రియేట్ రికార్డ్, ఇదే అసలు స్టోరీ. మనం చెప్పాల్సిన రౌటింగ్ పాలసీ, ఎండ్ పాయింట్ అన్ని ఇక్కడే ఇస్తారా? ఇక్కడే ఇస్తారు. ఎండ్ పాయింట్ అవన్నీ ఇక్కడే ఇస్తారా? ఇక్కడే ఇస్తారు. మరి ఎలాగా చూడండి, యాక్చువల్గా ఇది క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ రికార్డ్. ఎస్ ఎస్, జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎస్ ఎస్, ఓకే ఓకే, అర్థమైంది సార్. చూసారా ఇక్కడ రికార్డ్ నేము, టైప్ ఆఫ్ రికార్డ్, వాట్ టైప్ ఆఫ్ రికార్డ్ యూ వాంట్. చూసారా రికార్డ్ నేమ్ ఏంటి, చూసారా అక్కడ ఖచ్చితంగా సబ్ డొమైన్. ఓహోహో, ఆల్రెడీ వెన్స్లో.com ఉంది, దానికి మళ్ళీ ఇక్కడ ఇచ్చేసుకొని ఇప్పుడు అంటే రికార్డ్ నేమ్ ఇచ్చేసి రికార్డు టైప్ ఏంది, ఇదిగో చూసారా ఏ అంటే ట్రాఫిక్ టు అన్ IPv4 అడ్రస్ అండ్ సమ్ AWS రిసోర్సెస్. ఇదిగో సి నేమ్ రౌట్స్ ట్రాఫిక్ టు అనదర్ డొమైన్ నేమ్ అండ్ టు సమ్ AWS రిసోర్సెస్. చూసారా కింద ఏంది, అది మెయిల్ సర్వర్స్, అవి మీకు మెయిల్ సర్వర్స్ వస్తాయి, అవి కూడా నో ప్రాబ్లం. సో ఇప్పుడు రౌట్స్ ట్రాఫిక్ టు IPv6 చూసారా, ఈ రికార్డ్ ఏ 4 ఏలు సి నేమ్, చూసారా ట్రాఫిక్ టు అనదర్ డొమైన్ టు నేమ్ టు సమ్ అదర్ AWS రిసోర్సెస్. చూసారా ఈ మాదిరిగా మనం ఒక క్రియేట్ రికార్డ్ అనే వెంటనే ఇవన్నీ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్నాను అనుకో కేకే మూవీస్, ఇక్కడ నేనున్నాను అనుకో కోర్సెస్ ట్రైనింగ్స్ courses.venstro.com ఇట్లా. ఎందుకంటే ఇది సబ్ డొమైన్ కాబట్టి. ఓకే ఓకే ఓకే, యా యా, ఇప్పుడు మనం ఏంది courses.venstro.com. ఓహో, నా కోర్సెస్కి సంబంధించింది ఇది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ అని, లాగిన్ అని, లాగౌట్ అని, సైన్అప్ అని, రకరకాల సబ్ డొమైన్స్ నేనే సృష్టించుకుంటా. ఇందాక చెప్పినట్లుగా, ఇందాక కేకే మూవీస్ అని ఎలా చెప్పాను అట్లా ఆ మాదిరిగా ఇక్కడ నేను సృష్టించుకుంటా ఇట్లా. అలాగా నేను ఒక రికార్డును తయారు చేస్తున్నా. సార్ కేకే సార్, ఈ వాల్యూమ్ అని ఇచ్చింది ఏంటి సార్? ఎస్, సర్వర్ IP అడ్రస్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలా. సర్వర్ IP అడ్రస్ ఎంత? ఇప్పుడు నా ఏ సర్వర్లో అయితే నేను వెబ్సైట్ ఈ కంటెంట్ డంప్ చేశానో దాన్ని ఇక్కడ ఇస్తా. సార్ మీరేమో మల్టిపుల్ సర్వర్స్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఒక సర్వర్ అడ్రస్ ఎట్లా ఇది సార్? ఇప్పుడు మల్టిపుల్ సర్వర్లకి ఎండ్ పాయింట్ కనెక్ట్ అయింది కదా, మరి ఎండ్ పాయింట్ ఎక్కడ ఇస్తారు? వేర్ ఇస్ దాట్? ఎస్ ఎస్, దానికోసమే మీరు చూడండి ఇక్కడ, ఇక్కడ మీరు ఇక్కడ ఇస్తేనేమో జస్ట్ 192.0.2.3 సంథింగ్ ఇచ్చాడు వాడు, కరెక్ట్ 320 సంథింగ్ అని. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇస్తే కన్సర్న్డ్ సర్వర్కి రీడైరెక్ట్ అయింది, కానీ ఇక్కడ నాకు ఒక సర్వర్ కాదే. నో నో నో, దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్, కాబట్టి ఎండ్ పాయింట్ కావాలా. ఎండ్ పాయింట్ ప్లస్ రౌటింగ్ పాలసీ కూడా కావాలి. అందుకోసం నేనేం చేస్తానంటే ఇక్కడ దాన్నే మనం ఏలియాస్ అంటాం. ఏలియాస్ అనేది ఎనేబుల్లో లేదు, డిజేబుల్లో ఉంది. డిజేబుల్ మోడ్లో ఉన్నప్పుడు ఏం కనపడవు నీకు. అంటే ఏం కనపడవు అంటే ఏంది? ఏం లేదు, రౌటింగ్ పాలసీ లేదు, ఎండ్ పాయింట్ లేదు, ఏమి లేదు. అందుకని నువ్వు జస్ట్ డిజేబుల్ నుంచి ఎనేబుల్ చేసేసేయి దేన్ని, ఈ ఎలియాస్ని జస్ట్ ఇలా క్లిక్ చేయి. ఎప్పుడు నీకు స్టోరీ వచ్చేస్తుంది, బాబు ట్రాఫిక్ అనేది ఎటు మళ్ళించాలి, రౌట్ ట్రాఫిక్ టు వేర్ ఈస్ యువర్ ఎండ్ పాయింట్ ప్లీజ్. మీ ఎండ్ పాయింట్ ఏది? ఓకే ఓకే, అప్పుడు మన ఎండ్ పాయింట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. వాట్ ఈజ్ అవర్ ఎండ్ పాయింట్? మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్, సారీ ఇదిగో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అదే కదా మనం చేసింది, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చా. ఓకే, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అసలు కరెక్టేనమ్మా, ఏ రీజియన్లో ఉంది అది? చూస్ ద రీజియన్, సెలెక్ట్ ద రీజియన్. జస్ట్ నేను సెలెక్ట్ ద రీజియన్, అది ఎక్కడుంది మన ఇష్టం. అంటే మనం అసలు తయారు లేదు చేయలేదు. సపోజ్ ముంబైలో ఉంది. ఓకే, అర్థమైంది. మరి చూస్ ద లోడ్ బ్యాలెన్సర్, ఇందాక చెప్పాను కదా, సెక్యూరిటీ గ్రూప్ మాదిరిగా, కీ పేరు మాదిరిగా సెలెక్ట్ చేసుకోవటమే. నో రిసోర్సెస్ ఫౌండ్ అంటే అయ్యా ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది లేదు, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏ బ్యాలెన్సర్ లేదు నీ దగ్గర ఈ రీజియన్లో. ఉంటే ఉన్నదాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు, అంతే సింపుల్గా. అరే చాలా సింపుల్గా ఉంది సార్, అంతే ఎండ్ పాయింట్ని ఇక్కడ దీనికి ఇచ్చేస్తున్నావు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు సింపుల్గా, ఇదిగో ఇక్కడ ఏంది, రౌటింగ్ పాలసీ. ఓకే ఓకే, అంటే ఏ రౌటింగ్ పాలసీ బేస్ చేసుకుని
ఈ ట్రాఫిక్ అనేది మళ్ళించాలనుకుంటున్నావు, రూట్ చేయాలనుకుంటున్నావు, డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నావు అంటే సింపుల్ రూటింగ్. ఓహో, ఆల్రెడీ డిఫాల్ట్గా సింపుల్ రూటింగ్ ఉంది. సింపుల్ రూటింగ్ అంటే ఒకటే లోడ్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇక దానికి ఇక ఈ సైడ్ ఏం లేవు, ఇక చూసుకోండి, ఇక ఏం లేవు, నథింగ్ ఈస్ దేర్. సింపుల్ కాబట్టి. కానీ ఇప్పుడు యాక్చువల్గా నేను సింపుల్ కాదు బాబు, నాకు ఇదిగో ఫెయిల్ ఓవర్ కావాలి అంటే ఫెయిల్ ఓవర్ కొట్టా. ఫెయిల్ ఓవర్ కొట్టినప్పుడు చెప్పాను కదా, ఫెయిల్ ఓవర్ కొట్టిన వెంటనే హెల్తీ అన్హెల్తీ మొత్తం ఎస్ అంటే ప్రైమరీ సెకండరీ చూపించింది. ఇదిగో ఇదిగో బాబు, నువ్వు ప్రైమరీయా సెకండరీయా, దేనికి రూట్ చేయమంటావు, దేనికి ట్రాఫిక్ మళ్ళించమంటావు చెప్పు. ప్రైమరీకి మళ్ళించమంటావా, సెకండరీకి మళ్ళించమంటావా, ఇట్లా ఫెయిల్ ఓవర్. That means what? If the primary is unhealthy, then I will forward the request to the secondary. If the secondary is something called ఇట్లా ఈ మాదిరిగా. సో ఇది ఫెయిల్ ఓవర్. తర్వాత మనకు చూస్తే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్ ఫెయిల్ ఓవర్. సరే, ఫెయిల్ ఓవర్ తర్వాత ఇప్పుడు మనం చూస్తే లిటెన్సీ. ఓహోహో, లిటెన్సీ అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే లిటెన్సీ అని చూసంగానే ఎస్ బాబు, మీకు ఎక్కడ ఈ ట్రాఫిక్ అనేది ఎటు మళ్ళించాలి చెప్పమ్మా. ఇది ఆసియా పసిఫిక్ ముంబయా, ఎస్ ఏది ఆసియా పసిఫిక్ ముంబై. దిస్ ఈజ్ వాట్ లిటెన్సీ బేస్డ్ రౌటింగ్ అనమాట. అర్థమైందా? లిటెన్సీ బేస్డ్ రౌటింగ్ మీకు తెలుసు ఆల్రెడీ. సో ఈ మాదిరిగా మనం ఎండ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని అది ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పొచ్చు. ఎండ్ పాయింట్ అంటే ఏంది, ఇది ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అని మన దగ్గర లేదు కదా, లేదు అసలు. యాక్చువల్గా మనం ఏం తయారు చేయాలా, జస్ట్ ఇదంతా అంటే ప్రాసెస్ అంతా మీకు ముందే తెలుసు ఆల్రెడీ. లోడ్ బ్యాలెన్స్ ఎలా తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత దీనికి వచ్చి ఇక్కడ అటాచ్ చేసుకోవాలా, అంతే సింపుల్ అయిపోయింది. ఆ లోడ్ బ్యాలెన్సర్కి ఎన్ని సర్వర్లు కనెక్ట్ అయినాయో అప్పుడు ఆ రూట్ అటు వెళ్ళిద్ది. ఓకే ఓకే సార్, ఓకే. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకోటి చెప్పారు కదా జియో లొకేషన్ అని, దాన్ని చూపించండి. ఎస్ లొకేషన్ బేస్లో ఏ లొకేషన్, చూజ్ యువర్ లొకేషన్. చూజ్ యువర్ లొకేషన్ అంటే ఏంది, ఇవన్నీ లొకేషన్స్ అయ్యా. నేను యాక్చువల్గా నా ట్రాఫిక్ అనేది ఎక్కువ యూరోప్ వస్తుంది, ఆఫ్రికా వస్తుంది అంటే ఆఫ్రికా పెట్టేస్తా. ఓకే, నా బిజినెస్ అంతా లేదమ్మా ఇండియాలో ఉంది కాబట్టి ఆసియా ఇలాగా. అంటే ఇప్పుడు ఆసియా అంటే ఏంది, సింపుల్గా చెప్పాలంటే ఆసియా మొత్తం వచ్చేస్తుంది, ట్రాఫిక్ అంతా ఆ లొకేషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే నేను ఇచ్చిన దాన్ని బట్టి, నాకు నా బిజినెస్ సైజుని బట్టి, నా బిజినెస్ గ్రోత్ని బట్టి ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ మూవ్ ద ట్రాఫిక్ టు దిస్ లొకేషన్ ఇమీడియట్లీ బికాస్ మై బిజినెస్ ఈజ్ అవైలబుల్, మై బేస్ పాయింట్ ఈస్ ఆసియా ఓన్లీ. లేదు మా బేస్ పాయింట్ వేరేదైతే వేరేది ఇచ్చుకో, ట్రాఫిక్ ఎక్కువ మళ్ళీ. అంటే ఏం లేదు మిత్రమా, ఒక రికార్డు సెట్ని తయారు చేస్తున్నాం, మరొక రికార్డ్ సెట్ని మరొకలాగా తయారు చేస్తావు, మరొక రికార్డ్ సెట్ని మరొకలాగా తయారు చేస్తావు. ఈ మాదిరిగా నువ్వు రికార్డ్ సెట్స్ తయారు చేసుకుంటూ ఉండటమే. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ రూటింగ్ పాలసీని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డుకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయటమే అంతే. మళ్ళీ మరొక రికార్డ్ సెట్ని మళ్ళీ తయారు చేసి క్రియేట్ చేయటమే. క్రియేట్ అలాగా రికార్డ్స్ని మనం తయారు చేస్తూ ఉంటాం. రికార్డ్స్ తయారు చేసే టైంలో మనం ఇది ఇస్తాం. ఓకే అది ఎట్లా మళ్ళీ చేయాలనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు సింపుల్గా ఇట్లా. ఓకే, ఈ మాదిరిగా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టే మరి ఇక్కడ సార్ రికార్డ్ ఐడి ఏంటి అంటే, రికార్డ్ ఐడి అంటే ఇప్పుడు నువ్వు రికార్డ్ ఐడికి 1 ఇస్తావా తీసుకునేది, 2 ఇస్తావా తీసుకునేది, అట్లా మీరు ఐడి మీరే ఎస్ ఒక యూనిక్ ఐడిని మీరు సెట్ చేసుకోవాలా, ఒక యూనిక్ ఐడి రికార్డ్ ఐడి. దాన్ని మనం ఎండ్ పాయింట్ ఐడిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఉంటే. లేదంటే ఎస్ నేనే జస్ట్ 1 అని ఇస్తా లేదా 2 అని ఇస్తా, మన ఇష్టం అది. అర్థమైందా? అట్లా ఆ మాదిరిగా మనం చేయొచ్చు సింపుల్గా. సో అర్థమైందా? ఎస్ సో ఇట్లా. ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ అర్థమైంది ఇట్లా ఈ మాదిరిగా. సార్ మీరు ఒకటి మర్చిపోయారు సార్, ఇప్పుడు క్రియేట్ కొడితే అవుతుంది నో ప్రాబ్లం. సార్ మీరు ఇంకో చిన్న విషయం, మనకి ఇక్కడ వెయిటెడ్ రౌటింగ్ పాలసీ ఉంది సార్. రౌటింగ్ పాలసీ ఉంది, ఇక్కడేమో నెంబర్స్ ఉన్నాయి సార్. ఏంటి ఆ గొడవ, నెంబర్లు ఉన్నాయి అంటే అయ్యో ఈ నెంబర్లు ఏమో వచ్చేసి ఎట్లా ఉన్నాయి సార్, ఏంటి అసలు ఇది. ఇదిగో
రౌట్ 53లో 0 నుంచి 255 ఉంది. ఇక్కడ ఏమో వెయిటేజ్ అని ఉంది. అసలు ఏంటి మేము ఏమి అలా అర్థం చేసుకోవాలా? అంటే ఎలా అర్థం చేసుకోవాలి మేము యాక్చువల్గా అంటే మిత్రమా, వెయిటెడ్ రౌటింగ్ పాలసీ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలా? ఇక్కడేమో 0 నుంచి 255 వాల్యూమ్స్ అన్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలా అంటే నేను చెప్తా. యాక్చువల్గా మనం ఏదైతే ఇక్కడ డొమైన్ ఇచ్చామో ఆ డొమైన్కి ట్రాఫిక్ అనేది ఎంతవరకు రీచ్ అవ్వాలి, వెయిట్ బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ఆ ట్రాఫిక్ వస్తుంది, బేస్డ్ ఆన్ ద వెయిటేజ్. మరి వెయిటేజ్ అన్నప్పుడు 0, 25, 255 5 ఎందుకు ఇచ్చాడు సార్? వెయిటేజ్ కరెక్టే, ఏ బేస్ చేసుకొని? వెయిటేజ్ అంటే మీరు ఎలాగ అర్థం చేసుకోవాలంటే దీన్ని సింపుల్గా చెప్తా. అంటే రియల్ టైంలో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం మనం అంటే ఎక్కడ ఉపయోగిస్తాం చెప్తా. యాక్చువల్గా నేను ఒక బిజినెస్ నడిపిస్తున్నప్పుడు ఇది నా బిజినెస్, దిస్ ఈజ్ మై బిజినెస్, దిస్ ఈజ్ మై బిజినెస్. ఓకే, ఈ బిజినెస్ అయినప్పుడు నేనేం చేస్తున్నానంటే కొత్త ఫీచర్ యాడ్ చేశా. కొత్త ఫీచర్ అంటే ఏంది? ఇందాక నేను తెలుగు మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేశానంటే తమిళ్ మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు సంథింగ్ కాల్డ్ యూనో మలయాళం మూవీస్ యాడ్ చేశా. మలయాళం మూవీస్ అంటే కొత్త ఫంక్షనాలిటీ ఇది. ఇప్పుడు నేను కస్టమర్లకి మలయాళం మూవీస్ కూడా అందుబాటులోకి పెట్టా కొత్తగా. అంటే ఆ ఫీచర్ని ఇక్కడ యాడ్ చేశాను. నా ఎగ్జిస్టింగ్ బిజినెస్లో తెలుగు, తమిళ్ అవన్నీ ఉన్నాయి, కానీ మలయాళం మూవీస్ని యాడ్ చేశా నేను. ఇప్పుడు మలయాళం మూవీస్ యాడ్ చేసిన వెంటనే ఆ కొత్త ఫీచర్ అనేది సరిగా పనిచేస్తుందో లేదో తెలియదు. అందుకోసం నేను ఒక వెయిటేజ్ మెయింటైన్ చేస్తా. అంటే ఎట్లాగా? ఈ ఫీచర్ని అందరికి ఇవ్వను. ఓహోహో, నో నో నో, ఈ ఫీచర్ సరిగా పనిచేస్తుందో లేదో నాకే తెలియదు. అసలు కస్టమర్ పబ్లిక్ ఇస్తే ఇది ఎలాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో, అసలు ఇది పనిచేస్తుందో లేదో నాకు తెలియదు. అందుకని నేను ఒక ట్రైల్ వేయాలనుకుంటున్నా. ఆ ట్రైల్ వేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, అరే బాబు ఇదిగో చూడు, ఈ ట్రైల్ వెయిటేజ్ ఎట్లా పెడతామంటే ఇదిగో చూడు, ఇక్కడ ఇదిగో 100% ట్రాఫిక్ ఉందనుకో, 100%, 30% మాత్రమే ఈ ట్రాఫిక్ దీనికి మళ్ళిచ్చు. ఎందుకంటే కొత్త ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఒక 30 మెంబర్స్ని దగ్గర కొంత నువ్వు ట్రయల్ చేస్తే వాళ్ళు కనుక బాగా ఉంది, ప్రాబ్లమ్స్ ఏం లేవనుకుంటే అప్పుడు 100కు 100% వెయిటేజ్ ఇద్దాం మనం మళ్ళీ. ఇప్పుడు మాత్రం 30 ఇవ్వు అంటే అంకె ఎంత 30 ఇవ్వు, అంకె ఎంత 40 ఇవ్వు, అట్లా 40% అన్నట్టు, 40 అన్నట్టు. అలాగా మనం 0 నుంచి 255 దాకా ఉన్నాయి అంకెలు, అంటే వెయిటేజ్ అనమాట. ఆ వెయిటేజ్ మనం ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఇదిగో అంటే దిస్ ఈజ్ వాట్ టెస్టింగ్ పర్పస్ అనుకోండి, ఇంకంతే. టెస్టింగ్ పర్పస్లో ఈ వెయిటేజ్ని ఎక్కువ వాడుతున్నాం. అంటే కొంత వెయిటేజ్ ఇచ్చి ఈ విధంగా అది టెస్టింగ్ జరగాలి. టెస్టింగ్ అంతా ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు నేను నార్మల్లోకి వచ్చేస్తా, అందరికీ యాక్సెస్ ఇస్తా, అందరికీ ఈ యాక్సెస్ ఇస్తా. అట్లా ఆ మాదిరిగా మనం కొన్ని సందర్భాల్లో టెస్టింగ్ చేసేటప్పుడు దట్ మీన్స్ వాట్, మనం 30 ఇస్తే 30% పీపుల్ కెన్ యాక్సెస్ దిస్, మిగతా 70% పీపుల్ కెన్ యాక్సెస్ సమ్ అదర్ థింగ్స్, అట్లా అన్నట్టు. అంటే ఈ 30% కానీ యాక్సెస్ చేసినప్పుడు అంటే ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేసిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నట్టు టెస్టింగ్ చేస్తున్నట్టు. అంటే లైవ్లో టెస్టింగ్, లైవ్ టెస్టింగ్ ఇది ఇక్కడ అన్నట్టుగా. వాడికి ఏదైనా కస్టమర్కి ఏదైనా ఇంటర్ఫేస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ తప్పులు వచ్చినప్పుడు వాడు మనకి ఈజీగా ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఆ ఫీడ్బ్యాక్ని చేసుకొని మళ్ళీ నేను సరి చేసుకొని మళ్ళీ ఇస్తా. అంటే కొత్త ఫీచర్ వచ్చిందని చెప్పేసి 100కు 100% వాడికి ఇవ్వను నేను, నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో నేనేం చేస్తాను, ఒక 30% పీపుల్కి ద పీపుల్ ద సెలెక్టెడ్ రీజియన్, సెలెక్టెడ్ సంథింగ్ కాల్డ్ లొకేషన్. ఆ విధంగా నేను ట్రాఫిక్ మొత్తాన్ని ఇట్లా మళ్ళిస్తా, వెయిటేజ్ ప్రకారం మళ్ళిస్తా. అదే ఈ వెయిటేజ్ టాపిక్. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అన్నప్పుడు మాత్రమే ఇది నేను చేస్తా. ఎందుకంటే ఐ యాడెడ్ ఏ న్యూ ఫంక్షనాలిటీ, న్యూ ఫీచర్. వెదర్ దిట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. కాబట్టి అలాంటి సందర్భాల్లో దట్ మీన్స్ వాట్, వెరీ 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 యూస్ఫుల్ ఫర్ టెస్టింగ్ పర్పస్ చెప్పాలంటే. అంటే బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ద ట్రాఫిక్ విల్ బి రౌటెడ్ టు ద రెస్పెక్టివ్ ఎండ్ పాయింట్. ఏంటి సార్ మళ్ళీ అర్థం కాలేదు? బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ద ట్రాఫిక్ విల్ బి రౌటెడ్ టు రెస్పెక్టివ్ ఎండ్ పాయింట్. ఓహో, నేను ఇచ్చిన వెయిటేజ్ని బట్టి ఆ ట్రాఫిక్ అనేది ఈ ఎండ్ పాయింట్కి రీచ్ అయ్యింది. ఎండ్ పాయింట్ అంటే ఏంది? అదే అట్లా ఆ ఎండ్ పాయింట్ నుంచి అటు వెళ్తుంది అనమాట, నా వెయిటేజ్ని, నేను ఇచ్చిన వెయిటేజ్ని బట్టి. అర్థమైందా? సో దట్ ఐ కెన్ టెస్ట్ వెరీ ఈజీలీ
దిస్ న్యూ ఫ్యూచర్, బికాస్ 30% పీపుల్ కెన్ యాక్సెస్ దిస్ వన్. 30% అనుకోండి, 70% చూస్తున్నా నేను, తర్వాత మొత్తం ఫుల్గా అందరికి ఇచ్చేస్తా. ట్రైల్ అనమాట, ట్రైలింగ్ అనమాట, ట్రైల్ అన్నట్టు ఇట్లా. సో ఈ మాదిరిగా మనం పూర్తి స్థాయిలో ఇవన్నీ చేస్తాం బాస్. ఇదే రికార్డ్ సెట్ అంటే. నువ్వు దీన్ని క్లిక్ చేస్తే చాలు, ఇలా నువ్వు రౌట్ 53 నువ్వు వర్కౌట్ చేసుకోవాలా, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్ టాస్క్ ఇది, అంతే. ఇంతకైనా రౌట్ 53 చేసేది ఇంతే చేస్తావు, ఇక వేరేది ఏం చేయవు. నథింగ్ ఈస్ దేర్, వేరేది ఏం చేయవా, ఏం చేయవు. ఇప్పుడు క్రియేట్ రికార్డ్ అని కొట్టేసి, అయితే ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సర్ లేదుగా, లేదు. అర్థమైందా? సో లోడ్ బ్యాలెన్సర్ లేదు కాబట్టి మనం ఆ లోడ్ బ్యాలెన్సర్లు అవన్నీ, ఆ వెబ్ సర్వర్లు, ఆ కంటెంట్ అవన్నీ మొత్తం వేసేసేయాలి. వేసేసిన తర్వాత అప్పుడు చేసుకోవాలి, లేకపోతే ఏమైంది, వర్కౌట్ జరగదు. లోడ్ బ్యాలెన్సర్ లేదు కదా. యూ మస్ట్ సెలెక్ట్ ద లోడ్ బ్యాలెన్సర్, బట్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ నాట్ ఫౌండ్. ఎండ్ పాయింట్ ఇవ్వాలా నువ్వు. ఎండ్ పాయింట్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇక్కడ నువ్వు చెప్పింది అదే, ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఏ ఎండ్ పాయింట్కి రీచ్ అవ్వాలి, ప్లీజ్ స్పెసిఫై ద ఎండ్ పాయింట్ నేమ్. ఎండ్ పాయింట్ నేమ్ ఇక్కడ లేదు, ఎందుకు లేదు, మనం చేయలేదు కదా, చేస్తే ఇది. అందుకనే ఈ క్లాసు ఫస్ట్ ఫౌండేషన్ క్లాసులు విన్న వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అది అది మొదలైంది మళ్ళీ ఇక్కడ. సో ఇది ఈ విధంగా కొంచెం మీరు వర్కౌట్ చేసి, ఇదే ఇక ఇంతేనా ప్రాజెక్ట్ అంటే, ఇంతే ప్రాజెక్ట్ అంటే. ఇక మనం ఆ ఫుల్ స్టాక్లోకి వెళ్ళి ఆ వెబ్ డెవలప్మెంట్, ఆ జావా, పైథాన్ ఇవన్నీ మొత్తం చాలా హంగామా చేసుకొని, దానికి ఇదంతా చేసుకొని అప్పుడు లైవ్లో మనం ఇదంతా చెక్ చేసి చూసుకుంటాం. బట్ ప్రాసెస్ ఇది యాక్చువల్గా. మనం చెప్పాం కదా, గోడాడీలో ఎలా జరిగిద్దో చెప్పాం, రౌట్ 53లో ఈ ఆప్షన్స్ ఉపయోగించి ఎలా చేయాలో చెప్పాం. యాడ్ అనదర్ రికార్డ్ ఆల్సో, ఎస్ ఎస్ యూ కెన్ యాడ్ అనదర్ రికార్డ్ ఆల్సో. ఇట్లా ఈ మాదిరిగా మరొక రికార్డు కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు ప్రతిసారి. సో అసలు యాక్చువల్గా ఇది. కాబట్టి కొంత అవేర్నెస్ అనేది మీకు వచ్చింది. దీని ప్రకారం మీరు కొంత అలాగా ఉండండి, ఈ పిక్చర్ చూసుకోండి. జస్ట్ మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇలా ఇలా మేము పనిచేసాం, ఇట్లా ఇలా వర్కౌట్ చేసేసాం, ఇది చేసాం, మీరు ఇది ఇస్తే నేను చేయగలం, మీరు ఇలా చేస్తే చేయగలం, ఇట్లా ఈ మాదిరిగా పూర్తి స్థాయిలో మనం వర్కౌట్ చేస్తున్నాం రౌట్ 53తో. ఇవన్నీ ఆప్షన్స్ తెలుసుకోవడమే, అంతే సింపుల్గా. ఓకే. సో ఇది యాక్చువల్గా